వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక కొత్త రాజకీయానికి తెరలేచింది. అదేంటి అంటే పొత్తులు. ఎవరితో పొత్తు కలవాలి అనే దాని మీదనే చర్చ మొదలైంది. ఇది ఎందుకు మొదలైంది అంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓటు చీలనివ్వను అని పవన్ కళ్యాణ్ గారు చేసిన స్టేట్మెంట్ తర్వాత ఒక రకమైన చర్చ చాలా కాలం నడిచింది. మళ్ళీ నిన్నగాక మొన్న వెళ్ళి మా ముందున్న ఈ 3 ఆప్షన్లు అంటూ ఆ ఆప్షన్లు ప్రకటించిన దగ్గర నుంచి కొత్త చర్చ మొదలైంది. అసలు ఈ ఆప్షన్ల ప్రక్రియ ఇవి ఎందుకు? ఉన్నది ఒకటే ఆప్షన్, రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలి అనేది అందరూ మాట్లాడుకుంటున్నది, అందరూ కోరుకుంటున్నది. ఇప్పుడు రాష్ట్రానికి కావాల్సింది ఏంటి? రాష్ట్రం చాలా డీప్ క్రైసిస్లో ఉంది. ఎంత డీప్ క్రైసిస్లో ఉంది అని అంటే, మొన్న మాట్లాడుకున్నాం కదా, 5 లక్షల కాంట్రాక్టు చేయాలన్నా కూడా కాంట్రాక్టర్ హామీ ఇవ్వాలి, నేను డబ్బులు అడగను, కోర్టుకు వెళ్ళను, మీరు ఇచ్చినప్పుడు తీసుకుంటా అంటేనే టెండర్ తీసుకుంటా. ఇంత క్రైసిస్లో ఉంది. నిన్నగాక మన ఎవరు చెప్తున్నారు, రాజమండ్రి నుంచి ఏలూరు వయా కొవ్వూరు రోడ్డు ఉంది కదా, ఆ రోడ్లో రోజుకి యాక్సిడెంట్లు చచ్చిపోవడం అంట, బళ్ళ మీద నుంచి పడి. మొన్న కూడా ఒక యువకుడు చచ్చిపోయినప్పుడు ఆ బంధువులు నాకు ఫోన్ చేసి చెప్పారు. సో అంటే ఇంత క్రైసిస్ ఉంది. తర్వాత పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, ఉపాధి కల్పన లేదు. ఏముంది కనుక? వాట్ నాట్, ఏమీ లేదు. సో ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని ఈ విపత్తు నుంచి గట్టెక్కించే ప్రభుత్వం కావాలి, నాయకత్వం కావాలి. దట్ మీన్స్ ముఖ్యమంత్రి కావాలి, అలాంటి ముఖ్యమంత్రి. అలాగే పెట్టుబడుల్ని ఆకర్షించే మేధస్సు, ఆ సత్తా ఉన్న నాయకత్వం కావాలి. ఇది క్లియరే, అంతే కదా. దీనైతే ఎవరు కాదంటారని నేను అనుకోవట్లే. ఆంధ్రప్రదేశ్కి ఇవాళ కావాల్సిన వాటిల్లో ఒకటి, ఇప్పుడున్న ఆర్థిక విపత్తు నుంచి గట్టెక్కించే నాయకత్వం కావాలి. 2, పెట్టుబడులను ఆకర్షించే నాయకత్వం కావాలి. 3వది మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్, రాష్ట్రానికి ఇప్పుడు ఒక సంపద సృష్టించాలి. ఎలాగైతే ఇవాళ తెలంగాణ, ఒక హైదరాబాద్, లేకపోతే ఒక వరంగల్, ఒక కరీంనగర్, ఒక నల్గొండ హబ్స్ లాగా అయిపోయిందో, అలాంటి సంపద సృష్టించే నాయకత్వం లేదా అలాంటి ముఖ్యమంత్రి కావాలి. వీటితో పాటు అన్నిటికంటే ముఖ్యమైనది, యువతకి ఉద్యోగాలు, ఉపాధి కల్పన చేసే నాయకత్వం కావాలి. ఇవన్నిటితో పాటు ఇవి చేస్తూనే ఎక్కడ సంక్షేమ పథకాల నుంచి వెనక్కి తగ్గకుండా ఆ సంక్షేమాన్ని కొనసాగిస్తూనే అభివృద్ధిలో దూసుకుపోయే నాయకత్వం కావాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళి, మామూలుగా తీసుకెళ్తే సరిపోదు, జెట్ స్పీడ్తో తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక 20-30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది స్టేట్. అంటే మళ్ళీ మిగతా రాష్ట్రాలతో పోటీ పడే స్థాయికి రావాలి అని అంటే రెట్టించినా కాదు, ఇక దాన్ని ఒక 10 రెట్లు వేగంతో అభివృద్ధిలోకి తీసుకురావాల్సి ఉంటుంది. రోడ్లు అంటారా, మౌలిక వసతులు అంటారా, లేకపోతే ప్రజల అవసరాలు అంటారా, మీరు చాలా ఉంటాయి అభివృద్ధి కిందకు వచ్చే ఇవి చాలా ఉంటాయి. ఐటీ కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఎన్నో రకాలుగా. వీటన్నిటినీ తీసుకురావాలనంటే రెట్టించిన వేగంతో తీసుకెళ్లే నాయకత్వం కావాలి. ఇది ఈ రకమైన ముఖ్యమంత్రి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అవసరం. ఈ విషయంలో ఎవరికి సెకండ్ ఒపీనియన్ ఉంటుందని నేను అనుకోవట్లా. కాకపోతే అది ఎవరు? జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి ఏదో ఆ 4 మాటలు చెప్పడం తప్ప చేసింది ఏమీ లేదు అనే విమర్శ ఆయన మీద బలంగా ఉంది కాబట్టి ఇంత వ్యతిరేకత ఉంది స్టేట్లో ఆయన పట్ల. సో ఎవరు చేయాలి ఏంటి అనే దాని మీద ఎవరికి వాళ్ళకు ఒపీనియన్ ఉంటుంది. తెలుగుదేశం నాయకులు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు అయితేనే చేయగలుగుతారు అని వాళ్ళు అనుకుంటారు. లేదు, మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితేనే చేయగలుగుతాడు అని వీళ్ళు అనుకుంటారు. తప్పేం లేదు, ఎవరి నాయకుడు వారికి గొప్ప. ఇప్పుడు ఎందుకు వైసీపీ వాళ్ళని కదిలిస్తే జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా చేస్తాడని అనుకుంటారు కదా, తప్పేం లేదు అది. అలాగే బీజేపీని కదిలిస్తే అసలు కేంద్రం బీజేపీ అనేసాడు ఇవాళ నడ్డా గారు, ఏమని, ఆంధ్రప్రదేశ్కి బీజేపీ అవసరం ఉంది ఇవాళ అన్నారు ఆయన.
అంటే వాళ్ళు గెలిస్తేనే అవసరం ఉంటుందా తెలియదు నాకు. బట్ ఆంధ్రప్రదేశ్కి బీజేపీ అవసరం ఉంది అని. డబుల్ ఇంజిన్ గ్రోత్, ఏపీలో కూడా బీజేపీని గెలిపిస్తే అక్కడ కేంద్రంలో బీజేపీ, ఏపీలో బీజేపీ, డబుల్ ఇంజిన్ గ్రోత్ అనే స్లోగన్ ఇక్కడ కూడా పట్టుకొస్తారు, యూపీలో తీసుకొచ్చినట్టే. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎవరికి వాళ్ళు మేము అధికారంలోకి వస్తాం, మేము అధికారంలోకి వస్తామని చెప్పే క్రమంలో ఇప్పుడు నేను చెప్పిన ఈ 5-6 ఫ్యాక్టర్స్ ఉన్నది రాష్ట్రానికి అవసరం. ఆ ఈక్వేషన్ ఏది కలిస్తే ఎవరు అధికారంలోకి వస్తే ఈ ఈక్వేషన్స్ అన్నీ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయని తేల్చుకోవాల్సింది ప్రజలు. ఏంటది? రాష్ట్రాన్ని విపత్తు నుంచి గట్టెక్కించడం, పెట్టుబడులు ఆకర్షించడం, సంపద సృష్టించడం, ఉద్యోగ ఉపాధి కల్పన చేయడం, సంక్షేమాన్ని కొనసాగిస్తూనే జెట్ స్పీడ్తో అభివృద్ధిలో దూసుకెళ్లేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం. ఇవన్నీ చేయగలిగే ప్రభుత్వం ఏది ఉంటే బాగుంటుందనేది ప్రజలు తేల్చుకోవాల్సిన అంశం. ఇక్కడే మనం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆప్షన్స్ని మనం లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు మొన్న చెప్పారు, 3 ఆప్షన్స్ చెప్పారు. అందులో ఒకటి టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఒక ఆప్షన్. రెండవ ఆప్షన్ బీజేపీ, జనసేన రెండవ ఆప్షన్. మూడవ ఆప్షన్ జనసేన ఒంటరిగా వెళ్ళడం. ఈ 3 ఆప్షన్స్ ఆయన చెప్పారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే టీడీపీ, జనసేన అనే ఆప్షన్ లేదు ఆయన చెప్పిన దాంట్లో. కానీ జనసేన క్యాడర్ అండ్ టీడీపీ క్యాడర్ లేదా ప్రజల్లో న్యూట్రల్స్ కానీ టీడీపీ అండ్ జనసేన కలిస్తే బాగుంటుంది, కలిస్తే ఇంకా పకడ్బందీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారనే ఆప్షన్ జనంలో మెజారిటీగా వినిపిస్తూ ఉంది. నిజమెంత అబద్ధం ఎంత అది వాళ్ళ విష్ఫుల్ థింకింగ్గా పక్కన పెడదాం, చర్చ అయితే ఉంది. కానీ ఆ ఆప్షన్ పవన్ కళ్యాణ్ ఎందుకో పెట్టలేదు. అన్నిటికీ మించి పవన్ కళ్యాణ్ గారు ఒక రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారేమో అనేది ఒక చర్చ. అది ఏంటి అంటే ఆయన చెప్పింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓటుని చీలనివ్వను. మొన్న కూడా చెప్పారు. ఈ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు కూడా ఈ మాట అన్నారు. ఈ మాటని ఆప్షన్స్ చెప్పారు. ఒకవేళ అదే నిజమైతే జనసేన ఒంటరిగా పోటీ చేసినా ఓటు చీలడానికి అవకాశం ఇస్తారు. బీజేపీ, జనసేన మాత్రమే పొత్తు పెట్టుకొని పోటీ చేసినా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటు చీలడానికి అవకాశం ఉంటుంది. ఎవరు గెలుస్తారు అది డజంట్ మ్యాటర్, అది ఇక్కడ మ్యాటర్ కాదు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన 3 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ కాంట్రడిక్ట్ అవుతున్నాయి. ఆయన చెప్పిన స్టేట్మెంట్తో ఆయన చేసిన స్టేట్మెంట్ 2 కాంట్రడిక్ట్ అవుతున్నాయి. ఇచ్చిన 3 ఆప్షన్స్లో 2 ఓటు చీలనివ్వను అన్న ఆయన భీష్మ ప్రతిజ్ఞకి కాంట్రడిక్ట్ అవుతున్నాయి. మరి ఇది ఆలోచించుకోకుండా ఇచ్చారా, ఆలోచించి ఇచ్చారా, లేకపోతే దీంట్లో ఏమైనా స్ట్రాటజీ ఉందా మనకు తెలియదు. మనం వాళ్ళు మాట్లాడిన మాటలను మాత్రమే విశ్లేషించగలుగుతాం. ఇక వీటికి తోడు ఇంకొకటి కొత్తగా మొదలైంది ఏంటంటే పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి అని జనసేన నాయకులు గడిచిన కొద్ది రోజులుగా మాట్లాడుతున్నారు. ఇవాళ అయితే చాలా గట్టిగా బలంగా మా నాయకుడిని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని ఒకరు, వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తుంది, మాదే అధికారం, పవన్ కళ్యాణ్ సీఎం అనేది రెండోది ఇవాళ మాట్లాడిన మాటలు. అటు చూస్తే బీజేపీ అందుకు సిద్ధంగా లేదు. ఒట్టప్పుడేమో అసలు పార్టీ అధ్యక్షుడుగా ఉన్న సోము వీర్రాజు గారేమో పవనే మా సీఎం అభ్యర్థిని నోరు జారిన సందర్భం ఉంది, మర్చిపోద్ది ఇక్కడ. కానీ ఇవాళ బీజేపీ నాయకులు కొంతమంది ఏం మాట్లాడారు, ఇక్కడ మేము ఎవరిని సీఎం అభ్యర్థిని ముందుగా ప్రకటించడానికి మేము సిద్ధంగా లేమని కొందరు, లేకపోతే నడ్డా గారు వస్తున్నది సీఎం అభ్యర్థిని నిర్ణయించడానికి కాదు అని కొందరు ఇట్లా మాట్లాడారు. దాటవేసే ధోరణిని అవలంబించారు. సో ఓవరాల్గా చూసినప్పుడు ఈ 3 ఆప్షన్స్, అలాగే ఓటు చీలనివ్వను అన్న మొదటి మాట, బీజేపీ జనసేన మధ్య జరుగుతున్న ఈ మైండ్ గేమ్, ఒకరినొకరి పైన మైండ్ గేమ్ ఆడుతున్న పరిస్థితి, ఈ సీఎం అభ్యర్థి పరిస్థితి అప్పుడే ఎందుకు వస్తోంది, ఎందుకు ఇంత ఫోర్స్గా జనసేన శ్రేణులు పవన్ కళ్యాణే సీఎంగా ప్రకటించాలి అని బీజేపీని ముగ్గులోకి లాగాలని ఎందుకు చూస్తున్నారు, దీని వెనక ఉన్న మొదలబ్ ఏంటి అనేది చర్చిద్దాం. ఈ చర్చలో మనతో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాసరావు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవి రెడ్డి గారు, జనసేన సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగోత్ రమేష్ నాయుడు గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా
శ్రీనివాసరావు గారు, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఒక పాయింట్ క్లాష్ అవుతుంది. ఓటు చీలనివ్వను అన్న స్టేట్మెంట్కి ఇప్పుడు ఈ ఇచ్చిన 3 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ ఓటు చీలిపోవడానికి కారణం ఏ విధంగా ఉండడానికి క్లాష్ అవుతుంది. ఈ లాజిక్ ఎలా మిస్ అయిపోయి ఉంటుంది జనసేన కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ? అంటే చాలా విషయాలు మాట్లాడేటప్పుడు ఒక్కొక్కసారి చిన్న చిన్న ఓవర్లాప్ జరగవచ్చండి. ఇది చిన్నదే అయితే మొదట అన్నది ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎవరికి పడిద్ది అంటే ప్రతిపక్షానికి పడిద్ది. అంతే కదా. ఇప్పుడు ప్రతిపక్షం ఎవరు, ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం ఎవరు అని నన్ను నేనే ప్రశ్నించుకున్నా. కొన్ని ఆన్సర్స్ రాసుకున్నా. మొదటి ఆన్సర్, గత 3 ఏళ్లలో అక్రమ కేసులు ఎదుర్కొంటున్న పార్టీ ఎవరు, జైలుకి వెళ్ళిన నాయకులు ఏ పార్టీ. నంబర్ 2, ఏ పార్టీ నాయకుల వ్యాపారాల మీద దాడులు జరిగినాయి. నంబర్ 3, ఏ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని హత్యలు చేశారు. నంబర్ 4, ఏ పార్టీ ఎమ్మెల్యేలని 5-6 లాక్కున్నారు అధికార పార్టీలోకి. నంబర్ 5, ఏ పార్టీ నుంచి కొంతమందిని ఇంకా అధికార పార్టీలోకి లాక్కోవటానికి ఒత్తిడి చేస్తున్నారు. నంబర్ 6, లేకపోతే డమ్మీలు చేయడానికి ట్రై చేస్తున్నారు. నంబర్ 6, ప్రతిరోజు అధికార పార్టీ ఆఫీసు అంటే అధికార పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో తిడుతున్నారు, ఏ ప్రతిపక్ష పార్టీని ఏ ప్రతిపక్ష నాయకుడిని తిడుతున్నారు. ఇవన్నీ వీటన్నిటికీ ఆన్సర్ అంటే ఏ పార్టీ నాయకుల మీద కేసులు పెడుతున్నారు అంటే అది తెలుగుదేశమా, జనసేన, బీజేపీయా, కాంగ్రెసా, ఇట్లా లెక్కేస్తే ఏ పార్టీ మీద పెడుతున్నారు వీటన్నిటికీ ఒకటే ఆన్సర్ ఏమొస్తుంది, తెలుగుదేశం అని వస్తుంది. అయితే గత 3 నెలలుగా అంటే వకీల్ సాబ్ సినిమా తర్వాత వ్యాపారాలకు సంబంధించి ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని కూడా టార్గెట్ చేశారు. ఆయన సినిమాలను ఇబ్బంది పెట్టారు, ఆయన నిర్మాతల్ని భయపెట్టారు. సో ఈ నేపథ్యంలో పొత్తులు అనేవి 2 రకాలండి. రాజకీయ ప్రయోజనాల కోసం పొత్తులు, రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తులు. 2004లో రాజశేఖర రెడ్డి గారికి డూ ఆర్ డై. ఆ రోజు టీఆర్ఎస్తో కరుడుగట్టిన సమాఖ్యవాది అయిన రాజశేఖర రెడ్డి తెలంగాణ కోసం పోరాడుతున్న టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నాడు. ఆయన కరుడుగట్టిన కాదు, సరే కాంగ్రెస్ లో కుంపటి లేపింది ఆయన కదా, 40 మంది తెలంగాణ ఎమ్మెల్యేలు. సరే, ఆ రోజు అది రాజకీయ అవసరం, అదే అంటున్నా, అది రాజకీయ అవసరం. 2014 రాష్ట్రం కోసం, 2014లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పనిచేయటం అనేది అది రాష్ట్రం కోసం ఆ రోజు అవసరమైంది. 2024 ఎన్నికలు కూడా రాష్ట్రం కోసం పొత్తులు జరిగితే ఈ ఆంధ్రప్రదేశ్కి ఉనికి ఉంటుందండి. అలా కాకుండా 2024 ఎన్నికల్లో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు వాళ్ళ శక్తికి మించి అంచనా వేసుకొని ప్రాక్టికల్గా సాధ్యం కాని డిమాండ్లు పెట్టి పొత్తు విషయంలో మాట్లాడితే అది రాష్ట్రానికి నష్టం, రాష్ట్ర ప్రయోజనాలకి నష్టం, ఆ పార్టీలకు కూడా నష్టం అని నా అభిప్రాయం. కానీ అంటే మీ విశ్లేషణ కరెక్టే, నేను కాదనను. కానీ ఏ పార్టీ అయినా తనకు తాను నేను బలం పుంజుకున్నాను, నాకు బలం పెరిగింది అని అనుకుంటుంది, తప్పేం లేదు. ఎందుకంటే ఇవాళ ఓపెన్గా మనం మాట్లాడుకోవాలంటే వైసీపీ, టీడీపీ ఈ 2 నువ్వా నేనా అన్నట్టు ఉన్నా సరే వీళ్ళిద్దరు తర్వాత పొజిషన్లో జనసేన ఉంది. పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఎంత ఉంది అనేది పక్కన పెడితే కాసేపు, అయితే వీళ్ళిద్దరు తర్వాత పొజిషన్లో ఫస్ట్ సెకండ్ తీసేసి థర్డ్ ప్లేస్లో వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు జనసేన ఆన్సర్ చెప్పాల్సిన ఒక ప్రశ్న ఏంటంటేనండి, మీ శత్రువు ఎవరు? అది ఓకే, వాళ్ళ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళకి ఇష్టం లేకపోతే పక్కన పెడదాం. మీ పాయింట్ కరెక్ట్ శ్రీనివాసరావు గారు, మీ పాయింట్ కరెక్ట్. కానీ మేము చెప్పాల్సిన అవసరం లేదని అన్నా మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదు. దాంట్లో ఆన్సర్ ఉంది, మేము చెప్పాల్సిన పని లేదు అన్నా కూడా చెప్పినట్టే, అంతే కదా. అయితే జనసేన, టీడీపీ జగన్మోహన్ రెడ్డిని ఓడించి రాష్ట్రాన్ని కాపాడుకోవటం కోసం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. అది సాధ్యం కానప్పుడు రాష్ట్రం కోసం అని ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలైనా సరే ఎవరి చేతికి రాష్ట్రాన్ని అప్పగిస్తే మళ్ళీ రాష్ట్రం బతికిద్ది బట్టకట్టిద్దో ప్రజలంతా 1 సైడ్ ఓటేసేయాలి. రైట్. కిరణ్ రాయల్ గారు,
సార్, ఇక్కడ నమస్తే సార్. నమస్తే అండి. కొంచెం డీటెయిల్డ్గానే వెళ్దాం డిబేట్లోకి, ఎందుకంటే దిస్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ది అవర్. సార్, చాలా సార్. కీలకమైన వ్యవహారం ఆంధ్రప్రదేశ్ సంబంధించి. రాజకీయ ప్రయోజనాలైనా రాష్ట్ర ప్రయోజనాలైనా ఏ ప్రయోజనాల కోసం ఎవరితో కలిసినా అల్టిమేట్గా అది రాష్ట్రం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, అందులో సందేహం లేదు. రాజకీయం అంటే అపవిత్రమైందేం కాదు, చాలా పవిత్రమైంది అది. కొందరు దాన్ని అపవిత్రం చేస్తున్నారు, కానీ చాలా పవిత్రమైంది అది. ఏ నిర్ణయమైనా రాజకీయ నిర్ణయమే. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు యాంటీ గవర్నమెంట్ ఓటును చీలనివ్వను అని చెప్పిన తర్వాత బీజేపీని కలుపుకుంటారా, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీలు బీజేపీ ఏది గతంలో ఎన్టీ రామారావు గారు కనుక ఒక సైడ్ లెఫ్ట్ ఒక సైడ్ రైట్ని కూడా కూర్చోబెట్టుకున్న సందర్భం ఉంది కదా గతంలో. మొత్తం మీద అన్ని పార్టీలని కలుపుతారేమో నేను అనుకున్నా. ఏది వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటే కాంగ్రెస్, కమ్యూనిస్టులు, బీజేపీ, టీడీపీ, జనసేన, జై భీమ్ భారత్, ఇంకా రిపబ్లిక్, ఇంకేమైనా ఉంటే అందరూ కలిసి ఒక వేదిక మీద వస్తారేమో నేను అనుకున్నా. కానీ ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు చేసిన నిన్నటి దీంట్లో 3 ఆప్షన్స్లో ఒకటి టీడీపీ, బీజేపీ, జనసేన ఒక ఆప్షన్. ఇది తీసేస్తే మిగతా 2 ఆప్షన్స్ ఓటు చీల్చేవే, వ్యతిరేక ఓటు చీల్చేవే కదా. మరి అలాంటప్పుడు ఆ ఆప్షన్స్ ఎలా పెట్టుకున్నారు అనుకుందాం. మీరు పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం, అడగడానికి మేమేవరం. కాకపోతే ప్రజల తరఫున ఒక కన్ఫ్యూజన్ ఉంది, అది పాయింట్. సార్ చెప్పండి. ప్యానల్ ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఆ, కన్ఫ్యూషన్ ఉందని ప్రజలకి. వాస్తవం ఆ కన్ఫ్యూషన్ క్లియర్ కోసమే ఏదైతే కన్ఫ్యూషన్ ఉందో ఆ కన్ఫ్యూషన్ క్లియర్ చేయండి అని చెప్పి బీజేపీ అధిష్టాన నాయకులకి, బీజేపీ ఉన్న పెద్ద నాయకులకి మేము క్లారిటీ అడిగాం. ఆ కన్ఫ్యూషన్ ఉంది కాబట్టి. ఓహో, మీరు ఇప్పుడు 3 ఆప్షన్స్ ఇచ్చింది బీజేపీకా? అసలు మేము బీజేపీకి ఇచ్చామని కాదు, ప్రజల కన్ఫ్యూజన్ అన్నారు కదా, ఆ కన్ఫ్యూజన్ గురించి నేను మాట్లాడతాను. సబ్జెక్ట్ ఏమంటే ఆ, జనసేన పార్టీ బీజేపీతో కలిసి ఉంది, ఆ, ఇద్దరు కలిసి మిత్రపక్షంలో ఉన్నాము. ఆ. రాష్ట్ర ప్రజలు తెలుసు, కింద స్థాయి కేడర్ కానివ్వండి, కొంతమందికి అనుమానంగా ఉంది. మనం కలిసే ఉన్నాం కదా, బట్ కొన్ని స్థానాల్లో వీళ్ళ రాష్ట్ర నాయకులు ఏం చేస్తారంటే, సోమవీరాజు గారు ఒక చోట వస్తాడు, జనసేన మా అభ్యర్థి, మా నాయకుడు, మా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అంటారు. జీవీఎల్ గారు జనసేన బీజేపీ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తామంటారు. విష్ణువర్ధన్ రెడ్డి ఒక మాట మాట్లాడతాడు, మధుకర్ గారు ఒక మాట అంటే వీళ్ళ స్పష్టత లేదు. వీళ్ళే రోజుకు ఒక మాట మాట్లాడు, గంటకు ఒక మాట మాట్లాడతారు. మాకు క్లారిటీ రావట్లా. మా లాంటి స్థాయి నాయకులకి, పవన్ కళ్యాణ్ గారి తర్వాత పార్టీ ఉన్న స్థాయికులు కానివ్వండి, మాకు నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఒక అనుమానం ఉండేది. ఏంది అసలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట మాట్లాడతారు. ఏదో పేపర్లో, సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థి అంటారు, ఒకసారి ఏమంటే 24 అధికారం మాదే అంటారు. అది ఎవరిది? 2024లో జనసేన బీజేపీ అధికారం అంటారు, మాదే అంటారు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అంటారు, కొంతసేపు వేరే డైవర్ట్ చేస్తారు. ఈ కన్ఫ్యూజన్ క్లారిటీ కావాలి మాకు. మా పార్టీ కార్యకర్తలు కూడా కొంచెం అసహనంతో ఉన్నారు. ఏంది ఇది అసలు అర్థం కాని పరిస్థితులు ఉన్నారు. అదేదో ఎట్టో నడ్డా గారు వస్తున్నారు. అంటే నాకు ఒక మాట నా కిరణ్, అంటే ఓపెన్ గా మాట్లాడతావు కాబట్టి నువ్వు కూడా దీంతో అడుగుతున్నాను సార్. అసలు మీరెందుకు కన్ఫ్యూజ్ అవ్వాలండి? మీది ఒక రాజకీయ పార్టీ, అవును సార్, మీకంటూ ఒక ఫాలోయింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతమైన ఫాలోయింగో, లేదా పార్టీకి ఉన్న ఫాలోయింగో, లేదా సామాజిక వర్గపరమైన ఫాలోయింగో, ఏదైనా కానివ్వండి, మీకంటూ నేను పర్సంటేజ్ ఎంతనే జోలికి పోవట్లేదు, కానీ టీడీపీ, వైసీపీ తర్వాత రాష్ట్రంలో అంతో ఆదరణ ఉన్న పార్టీ మీదే కదా. అవును సార్. మీ నిర్ణయాలు మీరు తీసుకోకుండా, లేకపోతే మీ మ్యాపులు మీరు వేసుకోకుండా, మీ పని మీరు చేసుకోకుండా వాళ్ళు కన్ఫ్యూజన్లో పెడుతున్నారు, వాళ్ళకి ఆప్షన్స్ పెడుతున్నాము. ఇది ఏంటిది? ఇది వీక్నెస్ అనిపించుకోవట్లా? లేదా వీక్నెస్ గురించి కాదు సార్. ఇప్పుడు మా బలం మీద మాకు తెలుసు. ఒకటి ఇక్కడ మేము స్పష్టత ఉన్నాము. బీజేపీ వాళ్ళ క్లారిటీ మాకు కావాలి కదా. ఇప్పుడు మీరు ఓపెన్ కదా, నేను ఓపెన్ గా చెప్తున్నాను. బీజేపీ వాళ్ళు మాకు క్లారిటీ కావాలి కదా అని మేము అడిగాం. క్వశ్చన్ ఏమని, ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు ప్రకటించండి, మాకు అనుమానాలు ఉన్నాయి, ప్రకటించండి. ఇప్పుడు టీడీపీ వాళ్ళకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలంటుంది, జగన్మోహన్ రెడ్డికి ఇంక 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో బతికినంత కాలం తప్పులు, ఆయన బతికినంత కాలం అంటారు. బీజేపీ వాళ్ళకి కూడా ముఖ్యమంత్రి బీజేపీ కావాలంటే వాళ్ళ క్యాండిడేట్ పేరు చెప్పాల. బీజేపీలో ఉన్న క్యాండిడేట్లు ఎవరు కూడా మేము ముఖ్యమంత్రి పలానా పేరు చెప్పరు. మేము గవర్నమెంట్ వచ్చినాక మేము అభ్యర్థి ప్రకటిస్తామంటారు. మేమేమంటాం, పొత్తులో భాగంగా ఉన్నాము, బీజేపీలతో పొత్తులో భాగంగా నడుస్తున్నాం కాబట్టి మీరు క్లారిటీ ఇస్తారు రాష్ట్ర ప్రజలకు కానివ్వండి,
ప్రజలు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఈసారి ఎలక్షన్ అయితే 100 to 100% పొత్తుల్లో భాగం జరుగుతుంది. అది ఏ పార్టీని కావాలి. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత ఓటు చెల్లినప్పుడు టీడీపీ బీజేపీయో, బీజేపీ టీడీపీయో 3 పార్టీలో కలిసి పొత్తులు పోతున్నాయి కాబట్టి ప్రజలకి కొంచెం క్లారిటీ కావాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏ వైపు పోతున్నారు, బీజేపీతో ఉన్నారు కదా, కొంచెం టచ్ మీ అట్లాగా ఉన్నారు, చెప్పారు కదా మొన్న సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాము, కరోనా తగ్గింది, సోషల్ డిస్టెన్స్ తగ్గుతా ఉంది అని ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఉన్న అనుమానాలు మేము ఓపెన్ గా అడిగాం. ఏమండి మీరు ఏమైనా అటు నడ్డా గారు వస్తున్నారు కదా, మీ క్లారిటీ ఇవ్వండి, మాకు క్లారిటీ ఉంది, మీ క్లారిటీ మాకు కావాలి అనేసి అక్కడ క్లారిటీ తీసుకున్న తర్వాత మళ్ళీ దాని తర్వాత మేము భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి కూడా ఇవాళ కూడా ఓపెన్ గా చెప్పాం. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటించగలుగుతారా అంటే ఏదో ఎన్నికలప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పేసి పోవడం కాదు. తిరుపతి ఎన్నికల్లో అన్నారు, ఎంపీ ఎన్నికల్లో సునీల్ దియోదర్ గారు అన్నారు, మన సోమవీరాజు గారు అన్నారు, ప్రతి మీటింగ్ లో బహిరంగ చెప్పారు పవన్ కళ్యాణ్ గారి రాష్ట్రానికి ఆశాదీపం, పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి రాష్ట్రానికి, బీజేపీలో అంటే అంతటో లేరని చెప్పకుండా బీజేపీ పూర్తి మద్దతు పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు. మొన్న ఇంకో చోట ఎన్నికల్లో, కడప జిల్లా ఎన్నికల్లో కూడా చెప్పారు. అంటే ఎన్నికలప్పుడు వాగ్దానాలు చేయడం కాదు, ఒక క్లారిటీగా చెప్పండి. మాకు క్లారిటీ కన్ఫ్యూజన్ ఉన్నాం మేము కన్ఫ్యూజన్ అంటే ప్రజలు కన్ఫ్యూజన్ ఉన్నారు. కింద స్థాయి కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు విలేజ్ లో కానీ, పల్లెల్లో కానీ, మండలంలో కానీ వేల మంది ఉన్నారు. వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఏంది వీళ్ళు రోజుకు ఒక మాట మాట్లాడతారు, ఒకరు ఒక ప్రెస్ మీట్ పెడతారు, ఒకరు ఒక ప్రెస్ మీట్ పెడతారు. అదే అడిగాం, మేమే వాళ్ళతో గొడవ పోవట్లే సార్, మీ జాతీయ అధ్యక్షుడు వస్తున్నాడు కదా, ఇక్కడున్న నాయకులు చెప్పించగలరా, మీరు చెప్పగలరా అని అడిగాం. అది క్లారిటీ, మా కన్ఫ్యూజన్ క్లియర్ చేసుకోవడం కోసం మేమైతే క్లారిటీగా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు మాకు ముఖ్యమంత్రి కావాలి, అది మా బాధ్యత, అది మా క్లారిటీ, మా కోరిక. అది ఎవరు అనుకోవచ్చు, మా కోరిక, ఎన్నో దశాబ్దాల కోరిక. అలాగే అవకాశం బీజేపీ వాళ్ళు ఇస్తున్నారు చెప్పండి. సార్ ప్రజారాజ్య పార్టీ ఉంది కదా సార్ మాకు. మీరు దాంతో పోల్చొద్దు కిరణ్, అదేదో దెబ్బతిన్న పార్టీ, ఇప్పుడు దాంతో ఎందుకు పోల్చుకోవడం? అంతేగా సార్, అంటే దాని ముందు నుంచి కూడా అంటే మేము పవన్ కళ్యాణ్ గారు అభిమానిగా, పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ నాయకుడై ముఖ్యమంత్రి అవ్వాలనేది మీ కోరిక ఎప్పటి నుంచో వేసుకున్నప్పటి నుంచి మీ కోరిక. అంతే సార్, 22 సంవత్సరాలు తప్పలేదు. 22 సంవత్సరాలుగా ఉన్నప్పుడు అయితే ఇప్పుడు బీజేపీ అండ్ జనసేన పొత్తు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారిని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి అనేది మీ కోరిక, మీ డిమాండ్, రైట్? అంటే మీ ఉద్దేశం ఏంటి? బీజేపీలో సీఎం స్థాయికి తగిన నాయకుడు లేడు అనా? సార్ దాని 2 రకాలు వస్తాయి సార్. ఒకటి వాళ్ళే చెప్పారు, ఇప్పుడు మేము ఫస్ట్ ఎక్కడ కూడా మేము ఈ గత సంవత్సరం రోజులుగా మీరు మమ్మల్ని ప్రకటించండి, మేము సీఎం అభ్యర్థి మేము చెప్పలే. సోమవీర్రాజు గారు, బీజేపీ నాయకులు వాళ్ళే ప్రత్యక్షంగా చెప్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారే మాకు మార్గదర్శి, పవన్ కళ్యాణ్ గారే మా ఆశాదీపం అన్నప్పుడు ఇంకా లేరనే అర్థం. మళ్ళా దాంట్లో లేరనే కదా చెప్తున్నారు. సోమవీర్రాజు గారు ఒక్కడే అన్నాడు తప్ప ఎవరు పార్టీలో మిగతా నాయకులు ఎవరు అనలేదు. పవన్ కళ్యాణ్ గారే మా ఆశా జ్యోతి, పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టి మేము సీఎం గా ఇచ్చేస్తామని చెప్పి ఆ సోమవీరాజు గారు ఒక్కడ తప్ప ఎవ్వరు అనలేదు. సోమవీరాజు గారు ఏం సార్, ఆయన రాష్ట్ర అధ్యక్షుడు కదా సార్, ఆయన అంటే అన్నట్టే కదా. అట్లా మరి అట్లా అంతేగాని అందరు అన్నారు అనొద్దు. సోమవీరాజు గారు సోమవీరాజు గారికి కింద స్థాయి నాయకులకి వాళ్ళకి బీజేపీలో కిరణ్, బీజేపీలో 3 బీజేపీలు ఉన్నాయి కిరణ్. ఒకటి అదే సార్, 3 కాదు సారీ 4. ఒకటి సీనియర్ బీజేపీ, ఒరిజినల్ బీజేపీ ఆర్ఎస్ఎస్. అన్నా రమేష్ గారు తీసుకుంటా రమేష్ గారు మీ అభిప్రాయం ఖచ్చితంగా తీసుకుంటా దీని మీద. నేనేం ఆపను మిమ్మల్ని, డెఫినెట్ గా తీసుకుంటా సార్. 4 బీజేపీ చెప్పండి సార్ నాకు. ఒకటి ఆర్ఎస్ఎస్ తో దీంతో పుట్టుకొచ్చి జనసంఘ్ నుంచి తయారైన ఒరిజినల్ బీజేపీ. రెండవది టీడీపీ నేతలు కొందరు వెళ్ళిన తర్వాత అక్కడ టీడీపీ మద్దతుదారులుగా తయారైన బీజేపీ రెండవది. మూడవది వైసీపీ ప్రభుత్వంతో అంటగాగుతూ కొత్తగా చూసి చూడనట్టుగా ఉంటూ ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న నాయకులతో కూడిన బీజేపీ మూడవది. నాలుగవది జనసేన బీజేపీ. జనసేనతో కలిసి పనిచేయాలి మనం, పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా పెట్టాలి మనం, లేకపోతే జనసేనని ప్రజారాజ్యం. ఒక్క నిమిషం అన్నా రమేష్ అన్న తీసుకుంటా, డెఫినెట్ గా తీసుకుంటా దీని మీద. ప్లీజ్ కొంచెం ఓపిక్గా. ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో ఎలా కలిపేశారో మనం కూడా జనసేనని కలిపేసుకొని పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా పెడదాం అనే వరకు ఒకటి తయారైంది. సో ఈ రకంగా ఉన్న బీజేపీలో
సీఎం అభ్యర్థులు లేరని మీరు అనుకుంటున్నారా అని అంటే మీరు అమాయకులో ఏమో నాకు తెలియడంలే. రైట్, ఓకే, అక్కడ ఉన్నాను కాసేపు. రమేష్ గారు, డెఫినెట్గా సోము వీర్రాజు గారు చాలా సందర్భాల్లో అన్నారు, పవన్ కళ్యాణ్ గారు సీఎం అభ్యర్థి, మేము ఆయనతోనే వెళతాం, మాకు వైసీపీ ఎంత దూరమో టీడీపీ అంతే దూరం అని చెప్పారు. చాలా మంది చెప్పారు. మీరు కూడా చాలా సందర్భాల్లో డిబేట్లో కానీ వాటిలో కానీ మీరు కూడా చెప్పారు. ఇవాళ జరుగుతున్న చర్చల్లో వాళ్ళు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు అధికారికంగా ప్రకటించమని. ఏది, పవన్ కళ్యాణ్ మా సీఎం అభ్యర్థి మా కూటమికి అని ప్రకటించమని కిరణ్ అడిగాడు, తర్వాత హరిప్రసాద్ గారు అడిగారు, ఇటు చూస్తే పోతిన మహేష్ అడిగారు. పార్టీ మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి దాకా, ఇచ్చాపురం నుంచి హిందూపురం దాకా ప్రెస్ మీట్లు పెట్టి డిమాండ్ చేస్తున్నారు. అలా అయితేనే పొత్తు అన్నట్టుగా ఉంది. నాకైతే అదే అనిపించింది. మీరు ప్రకటిస్తే మీతో పొత్తు, అది కూడా తొందరగా తేల్చండి అనే యాంగిల్ వాళ్ళలో కనపడుతోంది. ఇప్పుడు చెప్పండి రమేష్ గారు. ముందుగా పెద్దలందరికీ నమస్కారం. నమస్కారం. మీరు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో, భారతీయ జనతా పార్టీలో 4 రకాలైనటువంటి విధానాలు ఉంటాయనేది, అది సత్యదూరమైనటువంటిది. దాన్ని పూర్తిగా ఖండిస్తున్నా. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నచ్చి మెచ్చి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో పనిచేయడానికి ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అలాగే విద్యార్థి పరిషత్ RSS నుంచి వచ్చినటువంటి అలాంటి వాళ్ళు ఇద్దరు కూడా సమానమే. దాంట్లో వేరే ఏం లేదు. ఇక్కడికి ఎవరు వచ్చి చేరినా కూడా మేము కలుపుకొని పోగలుగుతాం. మా ఆ సిద్ధాంతాలను ఆకలింపు చేసుకున్నటువంటి వాళ్ళే కొనసాగుతారు. తర్వాత రెండో విషయానికి వచ్చినట్లయితే, భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ, సోదరులు జనసేన పార్టీకి సంబంధించి ఒక ప్రాంతీయ పార్టీ. ఈ 2 పార్టీలకు సంబంధించినటువంటి విషయంలో ఒకటి ఐడియాలజీ కోసం ఫైట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మేము ముందుకు పోతున్నాం. అంటే ఇదే క్రమంలో జనసేన అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు లైక్ మైండెడ్ అనేటువంటి ఉద్దేశంతో ఒక క్లీన్ ఇమేజ్ తోటి రాష్ట్ర రాజకీయాల్లో కొంత సంస్కరణలు తీసుకురావాలి. ఈ రాష్ట్రంలో కొన్ని రకాలైనటువంటి ఒక అవినీతి అయితేనేమి, లేకపోతే కుటుంబ రాజకీయాలు అయితేనేమి, లేకపోతే మలినం చెందుతున్నటువంటి రాజకీయాలని శుద్ధి చేయాలన్నటువంటి ఉద్దేశంతో వచ్చాడు కాబట్టి ఫ్రెష్ మైండ్ తోటి అతను మేము కలిసి ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయ శక్తిగా ఎదగాలనుకుంటున్నాం. ఈ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలి అని ముందుకు పోయేటువంటి క్రమంలో డే 1 నుంచి కూడా మొదట ఏం చేశారు, జనసేన బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో 2 పార్టీలను విడగొట్టాలనేటువంటి ప్రయత్నం ప్రతిపక్ష పార్టీలు చూసాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఒక బాగా ట్రోల్ చేసింది. ఆ ట్రోల్ చేసినటువంటి క్రమంలో దాన్ని అందిపుచ్చుకొని మా సోదరులు కూడా ఈ రోజు కొత్తగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అంటున్నాను అంటే, భారతీయ జనతా పార్టీ జనసేన ఇక్కడ నేను అడ్డుపడతాను ఖచ్చితంగా. కొత్తగా మాట్లాడటం ఏంటి? మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చెప్పిన మాటే కదా వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకంటే ఎన్నికలు ఏ టైంలోనైనా రావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తుకు వెళ్తాడనే అనుమానం కూడా ఉంది కాబట్టి తొందరగా ప్రకటించండి. ప్రకటిస్తే బహుశా పవన్ కళ్యాణ్ గారు అన్న రోడ్ మ్యాప్ అదేనేమో, ఏదో ఒకటి తేల్చండి. దీని విషయంలో భారతీయ జనతా పార్టీకి ఒక స్పష్టత ఉందండి. ఈ రాష్ట్ర రాజకీయాల్లో అర్లీగా ఎలక్షన్స్ వచ్చేటువంటి అవకాశం లేదు. మాకున్నటువంటి సమాచార పరిజ్ఞానం మేరకు అంటే రానివ్వరా, లేకపోతే రావు అనేటువంటి ఉద్దేశం. ఎందుకు, ఏం సాధించాడని ఆయన ముందుకు రావాలనుకుంటారు? సాధించలేదు కాబట్టి మరింత ముందుకు వచ్చినట్లయితే అతను డిపాజిట్లు కూడా కొన్ని ప్లేసుల్లో గల్లంతవుతాయి అనేటువంటి ఉద్దేశంలో కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొందరు నాయకులు కూడా ఆలోచన కూడా చేస్తున్నారు. సో ఈ ఇతిమిద్దంగా ఆలోచించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు అర్లీ ఎలక్షన్స్ కి వచ్చేటువంటి అవకాశం లేదు. రెండో విషయం ఏంటంటే, ఈ రాష్ట్రంలో 2 రాజకీయ పార్టీలను ఆల్రెడీ ప్రజలందరూ కూడా చూసేశారు కాబట్టి ఒక తృతీయ ప్రత్యామ్నాయంగా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ జనసేన 2 సమన్వయంతో ముందుకు రావాలని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఒక పొలిటికల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక గేమ్ ను ప్లే చేస్తున్నాడు. ఎందుకు అతను ఫెయిల్ అవుతున్నాడు అనేటువంటి విషయము సర్వత్రా వాస్తవ రూపం దాల్చిపోతుందని చెప్పి వాళ్ళ క్యాడరే నమ్ముతున్నటువంటి సమయంలో ఏదో ఒక రకమైనటువంటి మైండ్ గేమ్ చేసి ప్రతిపక్షాలన్నింటిని కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి వాళ్ళకు విభేదాలు సృష్టించాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ సోషల్ మీడియా వారియర్స్ అందరూ కూడా స్టార్ట్ చేసినటువంటి గేమ్ ఇది. ఆ గేమ్ లో మా సోదరులు కూడా పడాల్సినటువంటి అవసరం లేదనేది నా అభిప్రాయం. తర్వాత ఒక విషయం చెప్పదలుచుకున్నాను వికే గారు, ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ జనసేనకు సంబంధించిన జర్నీని ఏదైతే ఉందో
ఎప్పటికప్పుడు డిస్టర్బ్ చేయాలనేటువంటి క్రమంలో వైఎస్ఆర్సీపీ ప్రతి దినము ఏదో ఒక రకమైనటువంటి నెపంతో ముందుకు వస్తూనే ఉంది. దాన్ని రాజకీయ పార్టీగా మనం కూడా గమనించాలి, ఆ స్పృహతోటి ముందుకు పోవాలి. లేకపోతే ఎదుటి వాళ్ళ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉంటున్న మీ పార్టీ నేతలు కూడా కొంతమంది కలిసి చేస్తున్న ప్రయత్నమా? లేదు. భారతీయ జనతా పార్టీలో ఎవ్వరూ వైఎస్ఆర్సీపీకి అనుబంధంగా ఉండరు, ఇంకొక పార్టీతో కూడా అనుబంధంగా ఉండరు. భారతీయ జనతా పార్టీకి సంబంధించి 100% మాకు మంచి మిత్రుడుగా మిత్రపక్షంగా జనసేన మాత్రమే ఉంది. మా ఇద్దరి మధ్య సరైనటువంటి సత్సంబంధాలు కూడా ఉన్నాయి. అవసరమైతే మీరు అంటున్నారు కదా, ఇప్పుడు వెలుబుచ్చేటువంటి అనుమానాలు ఏమన్నా ఉంటే మా యొక్క సమన్వయ కమిటీ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ గారే మా పార్టీ అధినాయకత్వంతో మాట్లాడచ్చు. నేషనల్ పార్టీ తోటి కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులతోటి వారికి సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళు ఏ రోజైనా సరే వాళ్ళకు వచ్చేటువంటి అభిప్రాయాల్ని తప్పనిసరిగా క్లియర్ గా చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా ముందుకు పోతే బాగుంటుంది. ప్రతిపక్షాలు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ట్రాప్ లో పడద్దని మాత్రం నేను హితబోధ చేయదలుచుకున్నాను. రైట్. ఇప్పుడు కీలకమైన తెలుగుదేశం పార్టీ ఒపీనియన్ ఎలా ఉంది దీని మీద అనేది చాలా కీలకమైనది. ఎందుకంటే రకరకాల ఒపీనియన్స్, రకరకాల ఈక్వేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ మహానాడు సూపర్ సక్సెస్ దీంట్లో ఉంది. పైగా వైసీపీ ఓట్ బ్యాంక్ మెజారిటీ ఓట్ బ్యాంక్ టీడీపీకే వస్తున్నందువల్ల ఇప్పటికే సర్వేల ప్రకారం టీడీపీ ఓట్ పర్సంటేజ్ వైసీపీని క్రాస్ చేసిందనే చర్చలు కూడా ఉన్న నేపథ్యంలో చాలా మెజారిటీ కాన్స్టిట్యున్సీస్లో టీడీపీ అభ్యర్థులే ఈసారి ముందంజలో ఉంటారు అనే సర్వేలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో టీడీపీ వ్యూ ఎలా ఉంది జనసేన విషయంలో? పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆప్షన్స్ విషయంలో టీడీపీ ఏం ఆలోచిస్తోంది అనేది వెంకటరెడ్డి గారు ఒపీనియన్ తీసుకుందాం. వెంకటరెడ్డి గారు, పార్టీ వ్యూ ఎలా ఉంది ఈసారి? చాలా కీలకమైన జంక్షన్లో ఉన్నట్టున్నారు మీరు. గుడ్ ఈవినింగ్. నమస్తే. ఒకటి, టీడీపీ పార్టీకి సంబంధించి పొత్తుల అంశం గురించి అయితే మేము ఇటు పార్టీలో కానీ ఎక్కడ చర్చించలేదు. మా సారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్నికలకు ముందే దాన్ని ఆలోచిద్దాము, ప్రస్తుతానికి పొత్తులు అటువంటిది ఏం ఆలోచన లేదు, ఇప్పుడున్న ప్రజా సమస్యలపైన పోరాడాలి, ఈ ప్రభుత్వం చేసే అరాచకాలపైన మనం పోరాడాలి, ఇది మేము తీసుకున్న లైన్ వెంకటకృష్ణ గారు. మరి ఎందుకు వచ్చిందో ఏమో తెలియదు కానీ ఈరోజు రాష్ట్రంలో చాలా సమస్యలు, చాలా వింత పోకడలు నడుస్తున్నాయి. ఈరోజు 10th క్లాస్ రిజల్ట్స్ తీసుకున్నా కూడా. మరి ఈ నేపథ్యంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎంతో అనుభవించంటే వారికి రాష్ట్రం మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. ఈ సందర్భంలో ఎందుకు తీసుకొచ్చాడో ఈ అంశం ఒకటి అర్థం కాంది. 2, ఇది 4 గోడల మధ్యలో చర్చించాల్సిన అంశాన్ని, అంటే ఆప్షన్స్ ఇవ్వటం 1, 2, 3, ఇది 4 గోడల మధ్యలో చర్చించాల్సిన అంశం ఇది. అందుకే కదా అక్కడే డౌట్ వస్తుంది అందరికి. ఇది 4 గోడల మధ్యలో, ఎందుకంటే ఆయన తాడోపేడ తేల్చదలుచుకున్నాడని అనిపిస్తుంది. పొత్తుల గురించి మాట్లాడటం తప్పని కానీ, బట్ కొన్ని స్టేట్మెంట్స్ 4 గోడల మధ్యలో ఉంటాయి, కొన్ని స్టేట్మెంట్స్ పబ్లిక్గా ఉంటాయి, కొన్ని స్టేట్మెంట్స్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఉంటుంది. ఇది నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఇది పార్టీ కార్యకర్తలతో కూడా కాదనుకుంటున్నాను. సరే, అది వాళ్ళ అంతర్గతం ఎక్కడ చెప్పుకుంటారా ఏంటంటే ఉన్న రాజకీయ అనుభవం దృష్ట్యా రాజకీయాల పరంగా అయితే ఇది 4 గోడల మధ్యలో చర్చించాల్సిన అంశం. బట్ వారు చెప్పేశారు. పదే పవన్ కళ్యాణ్ గారు, ఇందాక మీరు కూడా రైజ్ చేశారు, ఓట్లు చేయకూడదు అన్నప్పుడు ఒకటే ఉండాలి స్టాండ్, అన్ని పార్టీలు కలిసి పోటీ చేయటం. అది సాధ్యం కాదనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కటే పోటీ చేసుకోవటం. సో ఇదొక అంశం. సో అక్కడెక్కడ కూడా మ్యాచ్ అవ్వట్లేదు. రెండో అంశం వచ్చేసరికి ఓట్లు చీలకూడదు అంటున్నారు. అసలు ఎందుకు చీలుతాయి? ఎవరికి పడతాయి ఓట్లు? ఓపెన్గా ఇందులో ముసుగులో గుద్దులాట్లు ఏం లేదు వెంకటకృష్ణ గారు. 2019లో టీడీపీ పొత్తు లేదు, ఎవరికి లేదు. ఏదో లోపాయకార ఒప్పందం వైసీపీకి బీజేపీకి ఏదో ఉంది తప్ప టీడీపీ జనసేనకి ఏం లేదు. సో ఇప్పుడు మొన్న పంజాబ్లో ఎన్నికలు నడిచినాయి. పంజాబ్లో ఎన్నికలు నడిస్తే కాంగ్రెస్ పార్టీ ఉంది ప్రతిపక్షంగా. ఆ రోజు 20 సీట్లతోటి ఆమ్ ఆద్మీ పార్టీ, శిరోమణి అకాలీ దళ్ వచ్చేసి 15 సీట్లతోటి బీజేపీ 3వ స్థానంలో ఉంది. ఈరోజు ప్రతిపక్షంలో బలంగా ఉన్న ఆ రోజు ఏదైతే పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఈరోజు గవర్నమెంట్లోకి రావడం జరిగింది. ఇన్ జనరల్కి కూడా బలమైన ప్రతిపక్షమే అధికారంలోకి వస్తుంటాయి. వస్తే ఇక 3వ పార్టీ 4వ పార్టీ రావడం అంటే ఒక మిరాకిల్ తక్కువ ఉంటుంది. ప్లస్ పొత్తులు లేకుండా కూడా నేను చెప్పేది మొన్న పంజాబ్ అక్కడ పొత్తులు ఏం లేవు. ఇది నేపథ్యం. ఈరోజు నేనేమంటే ఓట్లు చీలాలంటే ముందు మీకు ఓట్లు పడాలి కదా అంటాను. 2019లో ఇంకొక ముక్క కూడా చెప్పాలి.
పవన్ కళ్యాణ్ గారు నేను 2014లో తగ్గాను, 19లో తగ్గాను, ఇంకా తగ్గేది లేదంటాడు. నేనేమంటే వాళ్ళ పార్టీ పెట్టింది 2014 మార్చి 14వ తేదీన. పోటీ చేయలేదు అప్పుడు పార్టీ ఎలక్షన్ మార్చిలో, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాక ఇది చేశారు. 2014 మార్చి 14లో వాళ్ళు పార్టీ పెట్టడం జరిగింది. అప్పుడు తగ్గింది ఏం లేదు, పెరిగింది ఏం లేదు. తన మద్దతుని ప్రకటించారు కాబట్టి కూటమి కింద బీజేపీ ఉంది కాబట్టి వచ్చారు, మద్దతు ప్రకటించారు. 2019లో వచ్చేసరికి పూర్తిగా వాళ్ళు పోటీ చేయడం లేదు, వారే పోటీ చేయడం జరిగింది. పొత్తు మాతో లేదు. బట్ జనసేన వచ్చేసరికి 170 స్థానాలకు గాను 137 స్థానాల్లో జనసేన, మిగతా 38 స్థానాలకు గాను 21 స్థానాల్లో బీఎస్పీ, 7 స్థానాల్లో సిపిఐ, 7 స్థానాల్లో కూటమి చేసుకుంది, 3 స్థానాల్లో వచ్చేసరికి సిపిఐఎం అని మొత్తము 4 పార్టీలు, సిపిఐ, సిపిఎం, సిపిఐఎం, బీఎస్పీ, ఈ 4 ప్లస్ జనసేన, మొత్తం 5 పార్టీలు కలిసి 2019లో వాళ్ళు పోటీ చేయడం జరిగింది. మా కోసమో లేకపోతే బీజేపీ కోసమో వైసీపీ కోసం ఎవరు త్యాగం చేయలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పెద్ద హ్యూమిలేషన్ అయిపోయింది ఇది మాకు కూడా. మూడో అంశం ఏంటంటే కిరణ్ రాయల్ గారు 170 స్థానాలకు పోటీ చేస్తే 159 స్థానాల్లో జనసేన అండ్ అలయన్స్కు డిపాజిట్లు పోయినాయి. ఒక్క 16 స్థానాల్లో మాత్రం వచ్చింది. అందులో 130లో జనసేనకు డిపాజిట్లు పోయింది 121 స్థానాలు అయితే, సిపిఐకి 7 స్థానాలు పోయింది, సిపిఎంకి 7 స్థానాలు పోయింది, సిపిఐఎంకి కూడా మొత్తం పోయింది, బీఎస్పీకి కూడా 21 స్థానాల్లో పోటీ చేస్తే వాళ్ళకు కూడా డిపాజిట్లు పోవడం జరిగింది. ఇంకో కీలకమైన అంశం ఏంటంటే డిపాజిట్లు పోవడం ఒక ఎత్తు అయితే, దాదాపు వెంకటకృష్ణ గారు 81 స్థానాల్లో ఈ అలయన్స్కి వచ్చిన ఓట్లు 3% లోపే, 81 స్థానాల్లో. అదే కానీ 5% తీసుకున్నట్టయితే 107 స్థానాల్లో. సరే 5% కూడా పక్కన పెడితే 3% వరకు తీసుకుంటే, ఎందుకంటే 3% ఓట్ బ్యాంక్ అనేది ఇన్ఫ్లుయెన్స్ ఏమి ఉండదు. 81 స్థానాల్లో 3% లోపు 5 పార్టీలు కలిసిన తర్వాత మీకు ఓటు, ఆ రోజు ప్రజా వ్యతిరేకత ఓటు రాలేదు మీకు. ఇక చీలేది ఎక్కడ? రేపు కూడా మీరు అనేది ఏంటంటే ఓటు చీలిక అనేది అధికార పక్షం ప్రధాన ప్రతిపక్షం మధ్యలోనే ఉంటుంది తప్ప, అది కూడా ఏది ఒక రకంగా ఉంటాయి. ఇప్పుడు ఇంకా ఈ 2019-24 మధ్యలో సిచ్యువేషన్ ఇంకా డిఫరెంట్గా ఉండబోతుంది. మొన్న చంద్రబాబు నాయుడు గారు అంతా అభివృద్ధి చేసి అన్ని చేసినప్పటికి కూడా వారు కోడికతో లేదా వివేకానంద రెడ్డి హత్యనో లేకపోతే అన్ని ఎమోషనల్ ప్లస్ వారి పాదయాత్ర అది ఉంది, వారి కష్టం ఉంది, అన్ని కలిపితే ఆడికి వచ్చింది మా వ్యతిరేకత. ఈ రోజు ఏంది రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. ఇది నేను చెప్తున్నా కదా, 3 ఆఫ్ ది స్టేట్ వైసీపీ వాళ్ళు కూడా విత్ ఇన్ ద 4 వాల్స్ 4 గోడల మధ్యలో ఒప్పుకుంటున్న అంశం. ప్లస్ ఈ టైంలో అసలు చీలే అవకాశం తక్కువ. రెండోది వచ్చేసరికి ఇప్పుడు రాష్ట్రానికి అభివృద్ధి కంటే కూడా ముందు రేపు 24లో పునర్నిర్మాణం. ఎందుకంటే నిర్మాణం సరిగా ఉంటే ఇంకొకరు వచ్చిన వాళ్ళు అభివృద్ధి. అసలు అయిన నిర్మాణమే ఇవన్నీ మీరు అన్న కంక్లూజన్కి వస్తున్నాను. అంటే అప్పుడే కాదు, ఇంకా చాలా మనం ఈ ఎపిసోడ్ వరకు కంక్లూజన్ వస్తాను. సో ఏమవుతుందంటే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ప్రధానంగా ఏంటంటే ప్రధాన ప్రతిపక్షానికే ఎక్కువ 90-95% ఏదైతే ఓటు ఉంటుందో ప్రజా వ్యతిరేకత ఓటు, అది ప్రధాన ప్రతిపక్షానికి వస్తుంది. రెండోది ఇలాంటి నేపథ్యంలో అసలు ఒక్క ఓటు కూడా పక్కకు పోవడానికి అవకాశం లేదు. ఇక ఈ నేపథ్యంలో ఓట్లు చీల్తాయి, మమ్మల్ని ఎందుకు బ్లాక్మెయిల్ చేయడం, ఓట్లు చీల్తాయి, ఓట్లు ఎవరో సమ్ ఫిషీ ఐ డౌట్ దీని వెనక బీజేపీ ఉండి ఏదో కుట్ర పన్నుతుంది. అసలు అవకాశం లేదురా మొర్రో అంటే ఓట్లు తేలటానికి, ఓట్లు తేలుతాయి రండి అంటారు. ఎందుకు ఈ గోళ, ఎందుకు ఈ ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్? అదే కదా ఇప్పుడు చర్చ కూడా ఏంటంటే ఇందులో పవన్ కళ్యాణ్ గారికి సామర్థ్యత లేదనట్లేదండి. వారు కలవటం వల్ల మాకు డెఫినెట్గా సీట్లు పెరుగుతాయి. అట్ ద సేమ్ టైం కలవపోయినా కూడా మేము 120తో మినిమం బయటపడతాము. ఈ రోజుకున్న పరిస్థితి. కలవకపోతే చేయగలిగిందేం లేదు, కలిస్తే ఇంకా మంచిదే. వాళ్ళకి ఆ కిరణ్ కూడా రోజు పొద్దున్న లేచి దేవుడికి మొక్కుంటున్నాడు కలిస్తే బాగుంటారు నాయన అని. అది నాకు అర్థమవుతూనే ఉంది. కానీ పరిస్థితి ఏంటంటే కలిసినా కలవకపోయినా మీ ఇంట్లో కెమెరాలు ఉన్నాయి, కలిసినా కలవకపోయినా ఎవరి రాజకీయం వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. కాకపోతే ఏంటంటే ఈ సమస్య కేవలం జనసేనదేనా, లేదా జనసేన బీజేపీదా, లేకపోతే జనసేన బీజేపీ టీడీపీ ముగ్గురిది సమస్యనా? అసలు మీ ఆప్షన్లు మీరైతే రాష్ట్ర ప్రజల ఆప్షన్ ఏంటి? రాష్ట్ర ప్రజలకంటూ ఒక ఆప్షన్ ఉంటుంది కదా, ఎవరిని ఉంచాలి ఎవరిని దించాలి అని. ఆ ఉంచేది ఎవరిని, దించేది ఎవరిని, ప్రజల ఆప్షన్ ఏంటి? తర్వాత బీజేపీలో సీఎం కావాలని కోరుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే ఉంటారు కదా, ప్రతి పార్టీలో నేను సీఎం అవ్వాలని కోరుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా ప్రకటించకుండా పవన్ కళ్యాణ్ అడ్డుపడే అవకాశం ఉంటుంది.
సో ఇలాంటి దీంట్లో బీజేపీలో సీఎం అవ్వాలనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అసలు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి జనసేన రెడీగా ఉందా కలిసి పోటీ చేయడానికి? ఇది కూడా ఒక చాలా కీలకమైన ఫ్యాక్టర్ నడుస్తోంది. చిన్న బ్రేక్ తర్వాత చర్చిద్దాం ఈ డిబేట్. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పిన ఆ నంబర్స్ కానీ లేకపోతే రాష్ట్రంలో పొలిటికల్ సినారియో సిచ్యువేషన్ కానీ ఇదంతా చూసినప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఈ పొత్తుల అవసరం ఏ మేరకు ఉండొచ్చు? జనసేనతో కానీ లేకపోతే జనసేన బీజేపీ రెండింటితో కానీ ఇంకెవరితోనైనా ఏ మేరకు ఉండొచ్చు? సో తెలుగుదేశానికి పొత్తుల అవసరం ఏ మేరకు మేరకు ఉంది? అది ప్రశ్న. ఈ సంవత్సరం జనవరి వరకు మీకు ఇంకో విషయం చెప్తానండి. మొన్న మహానాడు జరిగింది కదా, ఆ మహానాడు మీద నీ అభిప్రాయం ఏంటి అని ఒక ఫ్రెండ్ నాకు మెసేజ్ పెట్టాడు. నేను ఇచ్చిన రిప్లై ఏంటంటే, ఈ పార్టీకి భవిష్యత్తు ఉందా అనే స్థాయి నుంచి ఈ పార్టీయే భవిష్యత్తు అనే మెసేజ్ ఇచ్చింది. ఈ పార్టీకి భవిష్యత్తు ఉందా అనే స్థాయి నుంచి ఈ పార్టీయే భవిష్యత్తు అనే మెసేజ్ ఇచ్చింది. కారణం ఏంటంటే, ప్రతి పార్టీ వార్షిక సమావేశాలు, ప్లీనరీయో ఇంకోటో వ్యవస్థాపక దినోత్సవం ఏదో జరుపుకుంటాయి కదా. ఏదో మొక్కుబడిగా జరుపుకోవటం వేరు, ఒక ఉద్యమ స్ఫూర్తితో కార్యకర్తలు నాయకులు రావటం వేరు. అసలు వచ్చింది మొత్తం తెలుగుదేశం కార్యకర్తలేనా, జనం కూడా వచ్చారా? ఒక ఉద్యమ స్ఫూర్తితో అది కూడా కార్యకర్తలు వచ్చారు. ప్రజలు కూడా వచ్చి ఉండొచ్చు కదా. ఇప్పుడు నాయకుల్లో ఎప్పుడూ ఎంతో కొంత యాక్టివిటీ ఉంటుంది, కార్యకర్తలు ఎన్నికలప్పుడు స్పందిస్తారు. మొన్న మహానాడు విషయంలో ఎన్నికల కంటే ఎక్కువ ఫైర్ కార్యకర్తలో కనిపించింది. దట్ ఈజ్ మూడ్ ఆఫ్ ది స్టేట్. సరే, ఇప్పుడు టీడీపీకి పొత్తులు ఏ మేరకు అవసరం అంటే నా అవగాహన ప్రకారం రెండు ముక్కలండి. ప్రధానంగా జనసేన జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలనని అంతం చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టు పునర్నిర్మాణం అన్నాడు. పునర్నిర్మాణానికి ముందు ఒకటి జరగాలి, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ జరగాలి. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ అంటే జగన్ను ఓడించి ప్రభుత్వం మారాలి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం 10-15 సంవత్సరాల పాటు 1995లో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారండి. 9 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు, 2004 వరకు చేశారు. ఆ 10 సంవత్సరాలు నిరాఘాటంగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మనకు కనిపిస్తున్న హైదరాబాద్. అదే 99లో ఆయన ఓడిపోయి ఉంటే హైదరాబాద్ ఇలా ఉండేదా అంటే ఆ రోజు అర్థం కాల, ఈరోజు అర్థమవుతుంది. ఈరోజు అర్థమవుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి జనసేనతో ఏ మేరకు పొత్తు అవసరం అంటే, మొదటి పాయింట్, రాష్ట్ర ప్రయోజనాల కోసం రిస్క్ తీసుకోకూడదు, జగన్మోహన్ రెడ్డికి ఇంకొక అవకాశం ఇవ్వకూడదు అని తెలుగుదేశం భావించి జనసేనను కలుపుకొని జనసేనకి క్షేత్రస్థాయిలో ఉన్న బలాన్ని బట్టి సీట్లు కేటాయించి జగన్ని నియంత్రించడం కోసం పొత్తు అవసరం. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఇద్దరు అవసరం. జనసేన క్షేత్రస్థాయి బలాన్ని బట్టి అదేలా అది వాళ్ళు ప్రాక్టికల్ కూర్చున్న తర్వాత ఇక రెండోది, గత జనవరి తర్వాత మీరు గమనిస్తే తెలుగుదేశం నాయకులు బయటకు వస్తున్నారు, కార్యకర్తలు ఉద్యమ స్ఫూర్తితో బయటకు వస్తున్నారు. కార్యకర్తల మనోభావం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 99% పొత్తు లేకుండానే సింగిల్గానే గవర్నమెంట్ ఈజీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అనే కూడా మీరు అన్నారు ఒక మాట, రిస్క్ తీసుకోవద్దని. అందుకని నేను మొదట్లో చెప్పాను, రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు, రాజకీయ ప్రయోజనాల కోసం పొత్తు అని. ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం అని విస్తృతార్థంలో ఆలోచించినప్పుడు జనసేనను కూడా కలుపుకొని జనసేన స్థాయికి తగ్గ సీట్లు ఇచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఈ రెండు పార్టీలకే నేను ఓటు వచ్చేది, ఇంకెవరికి లేదు. అది రెండోది, 175 నియోజకవర్గాల్లో నిలబడి ఎలక్షన్ చేయగలిగిన అభ్యర్థిని అక్కడ పెట్టి తెలుగుదేశం ఒంటరిగా వెళ్ళినా కూడా 120-125కి
గెలిచే అప్పుడే అవకాశం అప్పుడే ఈరోజు మనం క్షేత్రస్థాయి- సీట్లు ఓటు దాకా ఒక నిమిషం అండి నేను చెప్తున్నానండి, ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఈ మధ్య ఒక గ్రామంలో సామాజిక ఆర్థిక సర్వేలో భాగంగా ఒక మాలపల్లిలో కూర్చున్నా. ఒక వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, నేను గత ఎన్నికల్లో వైసీపీ ఎలక్షన్ ఏజెంట్ని, మా పల్లెలో తెలుగుదేశానికి ఒక్క ఓటు కూడా పడకుండా నేను చూశాను. కొంతమంది వేశారు కానీ పడకూడదని నేను చూశాను. వచ్చే ఎన్నికల్లో నేను తెలుగుదేశం ఏజెంట్గా కూర్చుంటాను, వైసీపీకి ఒక్క ఓటు కూడా పడకుండా నేను చూస్తాను. నమ్మొచ్చా? నాకు అతను చెప్పిన మాట అండి. తెలుగుదేశం ఏజెంట్ గా ఇప్పుడు ఇంకో విషయం అండి, ఒక నిమిషం క్రింది స్థాయి సాధారణ గారు ఫోన్ తర్వాత మాట్లాడుకోవచ్చులే. వెంకటేశ్వర గారు, గ్రామ స్థాయిలో సాధారణ కార్యకర్త, అది చంద్రబాబు అమ్మాయినైనా జగన్ అమ్మాయినైనా వాళ్ళు నిజాయితీగా మాట్లాడతారండి. వాళ్ళు పవన్ కళ్యాణ్ అమ్మాయినైనా సరే వాళ్ళు నిజాయితీగా మాట్లాడతారు. పై స్థాయి నాయకులే అబద్ధాలు చెప్తారు. వాళ్ళు పొయ్యూట్ అవ్వరు కదా. అంటే అతను చెప్పింది ఏంటంటే, ఒక నిమిషం, అతను కూతురు ఎంకామ్ బీఈడి చదివి మిరపకాయలు కోయటానికి వెళ్తుంది. అదే ఇప్పుడు కిరణ్ అయినంత పొల్యూషన్ కిరణ్ కింద కార్యకర్తలు ఆయన కూతురు వన్ సెకండ్ ఎంకామ్ బీఈడి చదివి మిరపకాయలు కోయటానికి వెళ్తుంది. అంటే ఆయన ఏం ఆశించాడు? చంద్రబాబు నాయుడు కన్నా మంచి పరిపాలన ఇస్తాడు, చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ ఉద్యోగాలు ఇస్తాడు, చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఇస్తాడు అనుకున్నాడు. ఈరోజు 3 సంవత్సరాల తర్వాత ఏమైందంటే, నేను తెలుగుదేశం ఏజెంట్గా కూర్చుంటాను అని ఆయన నిర్ణయించుకున్నాడు. అంతే కదా, అదే క్షేత్రస్థాయిలో ఫిక్స్ అయిపోయాడు. రైట్. ఇప్పుడు కిరణ్ రాయల్ గారు, ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల కోణంలో మీరు పొత్తులు ఆలోచిస్తున్నారా, రాజకీయ ప్రయోజనాల కోణంలో ఆలోచిస్తున్నారు? రాజకీయ ప్రయోజనాలు ఆలోచించడం తప్పని ఎవరు అనరండి, దట్ ఈస్ క్లియర్, నో డౌట్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ఉద్యోగులారా, అధికారులారా, పోలీసులారా గుర్తుపెట్టుకోండి, ఈ ప్రభుత్వం మళ్ళీ రాదు, అది మైండ్లో పెట్టుకొని మీరు మీ ఉద్యోగాలు చేసుకోండి అని చెప్పి ఒక మాట అన్నారు. అంటే అది రాష్ట్ర ప్రయోజనం, రైట్? కానీ బీజేపీతోనే పొత్తు అని మాత్రం అనుకుంటే అది రాజకీయ ప్రయోజనం అవుతుంది. రాజకీయ ప్రయోజనం కూడా కాదు, అది ఇంకేదో అవుతుంది. అది నేను ఇప్పుడు ఆ మాట అంటే మళ్ళీ మా రమేష్ కొట్టడానికి వస్తాడు. కాబట్టి మీరు రాజకీయ ప్రయోజనాల కోణంలో పొత్తుల గురించి ఆప్షన్లు ఇస్తున్నారా, రాష్ట్ర ప్రయోజనాల కోణంలో పొత్తుల గురించి ఆప్షన్లు ఇస్తున్నారా? అసలు ప్రజల ఆప్షన్ ఏంటో స్టడీ చేశారా? సార్, ఈ విషయం మాట్లాడే ముందు కొంచెం టైం ఇవ్వాలి సార్, ఎందుకంటే ఓపెన్ గా 2 విషయాలు. జీవి రెడ్డి గారు అక్కడే ఉన్నారు కాబట్టి ఫస్ట్ నేను 2014 ఒక సబ్జెక్ట్ తీసుకెళ్తాను సార్. 2014 ముందు 2012లో మన రాష్ట్రంలో బై ఎలక్షన్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 18 చోట్ల పోటీ చేశారు. సార్ వినిపిస్తుందా సార్? అక్కడ బ్రహ్మాండంగా వినపడుతుంది. 18 చోట్ల పోటీ చేసినప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి సింపతి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రాను చనిపోయినాడు, ఆయన జైలుకు పోయాడు, ఏదో జనాలు రకరకాలుగా ఏదో మప్ప పెట్టాడు, ఏదో చేశాడు, 15 సీట్లు గెలిచాడు. తర్వాత వచ్చిన ఎన్నికలు 2014లో, అప్పుడు మేము పోటీ చేయలేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి సార్. జీవి రెడ్డి గారు కూడా మేము పోటీ చేయలేదు. మేము జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వస్తాడో ఆ 15 సీట్లు ఆ వేవులో వెళ్ళనే ఈ 175 స్థానాల్లో కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడో, ఈ రాష్ట్రం మనం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రం నాశనం అయిపోతుందో అనే ఉద్దేశంతో మోడీ గారు లాంటి చరిష్మా గల వ్యక్తి, మోడీ గారు లాంటి నాయకత్వంలో పనిచేయాలి, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పి ఆలోచనతో మేము ఓపెన్ గా మేము ఆ రోజు మద్దతు చేస్తాం. రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. ఆ రోజు పరిస్థితిలో కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రావడానికి దాదాపు 5.5 లక్షలు, ఒక 5,70,000 ఓట్లు కారణంతో ఆ రోజు ప్రభుత్వం వచ్చింది. వాస్తవం అంటే మేము కామెంట్ చేయట్లా, ఇది కరెక్టే. దాంట్లో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఏమాత్రం ఉందో 100%. మొన్నటికి వద్దాం, ఇప్పుడు 2019కి వస్తాం. 2019లో ఎవరు పార్టీ వాళ్ళు పోటీ చేసుకున్నారు. ఈ మాతో పాటు 4 పార్టీలు ఉన్నాయన్నారు. ఓకే, ఆ 4 పార్టీకి ఇన్ని ఓట్లు వచ్చాయి, మాకు ఇన్ని ఓట్లు వచ్చాయి, బీజేపీ ఇన్ని ఓట్లు వచ్చాయో అది నెక్స్ట్ డిస్కషన్ లో చేస్తాం సార్. మొన్న పోటీ చేస్తే 32 స్థానాల్లో 2వ ప్లేస్ లో ఓడిపోయింది టీడీపీ. 2వ ప్లేస్ లో ఏది 4,000, 5,000, 6,000 చోట్లలో 32 స్థానాల్లో ఓడిపోయింది. అక్కడ మా ప్రభావం ఎంత చూసారు సార్? 25,000, 40,000, 30,000 అన్ని జనసేన ఓట్లే. అలాగే వస్తే థర్డ్ ప్లేస్కి వస్తే మళ్ళా థర్డ్ ప్లేస్ లో కూడా 22 స్థానాల్లో 10,000 పైన ఓడిపోయినాయి. అక్కడ మాకు ప్రభావం
16,000 18,000 అంటే ఆయన చెప్పాడు ఇంతకుముందు 150 చోట్ల డిపాజిట్ రాలేదనేసి. 150 చోట్ల డిపాజిట్ రాకపోతే అఫీషియల్ గా ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చి చూపిస్తున్నా సార్ నేను 32 స్థానాలు రెండో ప్లేస్ కి టీడీపీ పడిపోవడం కారణం జనసేన కారణం. అంటే ఇప్పుడు మనం దానివల్ల మేము పొత్తు పెట్టుకోమనో మాకు పొత్తులు కావాలని మేము చెప్పట్లేదు రమేష్ గారు అక్కడ ఉన్న జీవిరెడ్డి గారికి. ఇలాంటి పరిస్థితులు మళ్ళీ ఎదురు కాకూడదు, ఓటు చేయలేనివ్వని ఇది కారణం. మేము పోటీ చేస్తే ఓటు చీలిపోయినాం. లాస్ట్ 2019 ఏం జరిగిందో అది జరగకూడదు. మనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీరన్న లైన్ లోనే నేను కూడా ఆలోచించాను కాబట్టి పొత్తు చీలనివ్వను అని చెప్పి ఇచ్చిన 3 ఆప్షన్స్ లో 2 ఆప్షన్స్ చీలిపోయే ఆప్షన్స్ ఎలా పెట్టారు అనేది నాకు అర్థం కాలేదు. అందుకే నేను క్లారిఫికేషన్ అడిగింది. ఆ ఆప్షన్ చెప్తున్నాను సార్. ఒకటి మేము బీజేపీ కలిసి పోటీ చేసే ఆప్షన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రకటించమని, లేదు పవన్ కళ్యాణ్ గారు మీ రేపు పవన్ కళ్యాణ్ గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి బీజేపీ ప్రకటించినాక పవన్ కళ్యాణ్ గారు ఏమైనా కేంద్రంతో మాట్లాడో లేకపోతే ఏదో చేసో 3 పార్టీలు మళ్ళీ అంటే నేను మాట్లాడుతున్నా ఒపీనియన్ గా నాట్ పార్టీ, నేను నాకున్న అనుభవంతో చెప్తున్నా, నా సలహా స్థాయిలో బీజేపీ టీడీపీ జనసేన మళ్ళీ కలిసి అవకాశాలు ఉండే రాష్ట్రంలో అవకాశాలు ఉండొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి ముఖ్యమంత్రి అభ్యర్థి అని వాళ్ళు చెప్పినాక వాళ్ళ ఆ స్థాయిలో కూర్చొని ఏం మాట్లాడతారు ఏమో, మా కోరికలు ఎలా ఉన్నాయో తెలియదు. అలా ఒక ఛానల్ ఉంది. ఏది కాకపోతే ఒంటరిగా జనసేన పోతుంది, ప్రజల్లో పోతాం. ఒంటరిగా జనసేన ప్రజల్లోకి పోతే ఏమవుతుందో ఆల్రెడీ మనం 2 ఎలక్షన్లు చూసాం. మొన్నటి ఎలక్షన్ చూసాము, ఇక్కడ చూస్తాం. అదే విధంగా మన స్టేట్ పక్కన పెడతాం సార్. ఇది మన స్టేట్ ఒక నిమిషం తెలంగాణకి వెళ్ళొద్దాం. తెలంగాణలో బీజేపీలో మా పరిస్థితి ఎలా ఉంది మీకు తెలుసు సార్. మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్ లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల వచ్చింది సార్. ఎంపీ ఎలక్షన్ ఓడిపోయింది. మల్కాజ్గిరి కానివ్వండి, అలాగే 2-3 చోట్ల సికింద్రాబాద్ కానివ్వండి, అక్కడ గెలిచిన స్థానాల్లో మా జనసేన పడిన ఓట్లు పడ్డాయి సార్. అక్కడ మా జనసేన వల్ల ఓడిపోయారు అక్కడ బీజేపీ వాళ్ళు, వాస్తవం. అదే మాది తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎప్పుడు రానంత 40 సీట్లు 48 సీట్లు బీజేపీకి ఎలా వచ్చేసారు. అక్కడ జనసేన పోటీ చేయలేదు. మేము ఒక్క సీట్లు తీసుకోలేదు, మద్దతు ఇచ్చాం. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయలేదు, పవన్ కళ్యాణ్ గారు తిరగలేదు, కేవలం జనసేన జెండా. హైదరాబాద్ లో బీజేపీకి వచ్చిన 44 కార్పొరేటర్లలో జనసేన వల్ల వచ్చినాయా? 48 కదా సార్, 48 జనసేన మద్దతు వల్ల వచ్చినాయా? 100% చెప్తాం సార్. ఎందుకు లేదు సార్, ఇప్పుడు మేము పోటీ ఆ రోజు బండి సంజయ్ గారు చెప్పారు కదా, మా జనసేన వల్ల మేము ఇన్ని సార్లు గెలిచామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అంటే తెలుసుకోవాలి అది మేము బీజేపీ ఈ మాట బండి సంజయ్ ఇంటే మరి తెలంగాణలో ఉంటాడో లేకపోతే జేబులో చేతులు పెట్టుకుని అలా వెళ్ళిపోతా ఉంటాడు, నాకు తెలియదు. ఇంకా తెలియదు, జేబులో చేతులు పెట్టుకుని అలా వెళ్ళిపోతుంటాడేమో. జేబులో చేతులు పెట్టుకుంటారో చేతులు మాకే తెలియదు కానీ కాదు. కానీ ఒక మాట కిరణ్ మీరు బీజేపీతో అవగాహనతో ఉన్నారు, రైట్. ఫ్రెండ్షిప్ మంచిదే, దాన్ని ఎవరు కాదనరు. ఏ రాజకీయ పార్టీ అని ఉండొచ్చు. ఇంకా ఏదో ఫ్యూచర్ మీద ఒక హోప్, అది పొలిటికల్ హోపా లేకపోతే స్టేట్కి సంబంధించిన హోపా పక్కన పెట్టండి, బీజేపీతో ఉన్నారు. ఇప్పుడు బీజేపీ కూడా కలిసి ఉండాలి, వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేయాలనే కోరికతో మీరు ఉన్నట్టున్నా అనిపిస్తోంది. అందరం కలిసి ఉండాలనే హోప్తోనే ఉన్నట్టు కనిపిస్తుంది, ముగ్గురు అని మీరు అనుకుంటున్నట్టున్నారు. కానీ గడిచిన 3 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన మాటల్లో ఏ ఒక్క మాటనైనా బీజేపీ నిలబెట్టుకుందా? అమరావతికి సంబంధించి కానీ పోలవరంకి సంబంధించి కానీ ఒక్కటైనా నిలబెట్టుకుందా? బీజేపీ కేంద్రం తలుచుకుంటే అమరావతి రాజధాని ఈ పార్టీకి ఫుల్ స్వింగ్ లో ఉండేది కాదా? పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ గా బహిరంగ సభలోనే చెప్పారు, ఏమని, మాకు రిటర్న్ అగ్రిమెంట్ ఉంది, అగ్రిమెంట్ రాతపూర్వకంగా రాసిచ్చారు, అందుకనే నేను వారితో కలిసి పనిచేస్తానని చెప్పారు. మరి ఈ 3 ఏళ్లలో జరగనిది ఇంకా హోప్స్ ఏంటి మీకు ఎలాగా? సార్ 2 విషయాలు చెప్తాం సార్. అమరావతి విషయంలో అందరికన్నా ముందు పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఇటుకరాయి కూడా తీలేరు ఇక్కడ నుంచి. అంటే ఆయనకి ఏ రేంజ్ లో అక్కడ ఢిల్లీ అంటే ఇటుకరాయి తీయకుండా మీరున్ను బీజేపీ లేదా టీడీపీ లేదా మిగతా పార్టీ వెళ్ళి అడ్డు కూర్చున్నాయి అక్కడ. ఇటుకరాయి కూడా తీయలేకపోవడా కారణం ఏంటి? కోర్టు, న్యాయస్థానము, అక్కడ ఉద్యమం ఉన్నాయి సార్. అందరూ చేశారు. ఇప్పుడు అక్కడ శ్రీనివాస గారు కూర్చోవారు, శ్రీనివాస గారు ఉద్యమం చేశారు. సార్ ఎంత ఉద్యమం చేసినా కోర్టు అనేది లేకపోతే జగన్ చిటికలో తీసుకెళ్లిపోయేవాడు దానికి విశాఖపట్నం, మీరు అనుకునేవారేమో. అంటే సార్ కోర్టుగా నేను చెప్తున్నాం కదా, కారణాలు మేము చెప్పాలి. అది గెలిచాక తర్వాత ఎన్ని బాల్తో గెలిచాం, ఎన్ని మ్యాచ్ గెలుస్తామని కాదు, మనం గెలుస్తున్నాం ముందు చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కదా. అమరావతి విషయంలో నేను సెంట్రల్ మాట్లాడాము, ఖచ్చితంగా అమరావతి కథలు, అమరావతి ఇక్కడే ఉంటుంది, అమరావతి రాజధాని అన్నాం. అలాగే వైజాగ్ స్టీల్ విషయంలో కూడా
వైజాగ్ స్టీల్ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు మాత్రం బయటకు వచ్చారు. వైజాగ్ స్టీల్ విషయంలో కూడా వైజాగ్ స్టీల్ ఏమి చేయలేరు. వైజాగ్ స్టీల్ వైజాగ్ ఆ విషయంలో వెళ్ళారు, అందరికంటే ముందు ఢిల్లీ వెళ్ళారు, అమిత్ షా గారిని వాళ్ళందరినీ కలిసి వచ్చారు, చెప్పారు బానే ఉంది, కానీ వాళ్ళు అమ్మేశారు కదా. ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వస్తాం. ఇప్పుడు పాయింట్కి వస్తాం సార్. ఇవన్నీ మేము చేయాలన్నప్పుడు, ఇప్పుడు ఇవన్నీ మేము చేసుకున్న కూర్చున్నప్పుడు అధికార పార్టీ 151 సీట్లు ఇచ్చి 23 మంది ఎంపీలు ఇచ్చి నేను ప్రత్యేక హోదా తెస్తా, రాజధాని తెస్తా, రాజధాని బాహుబలి సినిమా కాదు వేరే గెటప్ చేస్తా, ఇన్ని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఇవన్నీ చేయకుండా అధికారంలోకి వచ్చాడు. ఇతనేం చేస్తున్నాడు? మేము అడిగేది మేమేమన్నాము, మా బలం సరిపోలేదు, అధికార పార్టీ మీరు ఉన్నారు కదా, మీరు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మీరేమి పీకుతున్నారు అని చెప్పి మేము అడిగాము. వాళ్ళు ఏమన్నారు, మేము సరే 23 మంది ఎంపీలు ఉన్నారు, రాజీనామా చేయండి, మేము అడుగుతాము అమరావతి గురించి కానీ ప్రత్యేక హోదా గురించి చెయ్యండి. మీరు ఉన్నారు కదా, ప్రజలు మీకు ఇచ్చారు కదా పీఠము, మీరు ప్రజలు మిమ్మల్ని నమ్మి ఇచ్చినప్పుడు మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. మీ వల్ల కాదు చెప్పండి, మేము చేతగాని వల్ల మేము కాదు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్ల కాదు, మా ముఖ్యమంత్రి చేతగానాడు, జైలుకి బెయిల్కే తిరుగుతాడు, మీకు వేరే విషయాలు తిరగడం చెప్పండి, అప్పుడు ఆల్టర్నేట్ చేద్దాం, అప్పుడు మాట్లాడదాం సార్. బీజేపీ తోటి జనసేన మైండ్ గేమ్ ఆడుతోందా, జనసేనతో బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందా? జనసేనని అడ్డు పెట్టుకుని బీజేపీ ఏమన్నా తన కొత్త రకమైన మైండ్ గేమ్ ఆడుతుందా అనేది ఒక అంశం అయితే, ముఖ్యమంత్రి పదవి మాకే కావాలి, పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రికి అభ్యర్థిగా ప్రకటించాలి అని జనసేన అంత గట్టిగా డిమాండ్ చేయడం బీజేపీని ఇరకాటంలో పెట్టడానికే చేస్తుందా? ఎందుకంటే గట్టిగా అడిగితే మేము ముఖ్యమంత్రి పదవి మీకు ఇవ్వమని చెప్పేసి అని సైడ్ అయిపోతారు, అప్పుడు మనం అనుకున్న లైన్లో మనం పొత్తు పెట్టుకోవచ్చు టీడీపీతో ఏమన్నా జనసేన ఆలోచిస్తుందా? జనసేనలో బలమైన కోరిక పొత్తు ఉండాల్సిందే టీడీపీతో అనే బలమైన కోరిక పార్టీ శ్రేణుల్లో కానీ వాళ్ళలో కానీ ఉంది కాబట్టి వస్తే బీజేపీ రావాలి, లేకపోతే వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళిపోవడం కూడా బీజేపీ నోటితోనే చెప్పించాలి అనేవన్నా ఈ సీఎం అనేది పట్టుకున్నారా గట్టిగా అనే స్ట్రాటజీ కూడా చర్చ జరుగుతోంది. దీని మీద చర్చ రమేష్ నాయుడు గారు ఒపీనియన్ తీసుకునే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. రమేష్ నాయుడు గారు, మీ ఇద్దరిలో ఎవరితో మైండ్ గేమ్ ఆడుతున్నారు, లేకపోతే మీ ఇద్దరితో మూడో వాళ్ళు ఎవరన్నా గేమ్ ఆడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అర్థం కావట్లా. ఒకటి, భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో సంస్థాగతంగా మా పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులందరికీ కూడా ఈ రోజు కూడా నడ్డా విజయవాడ రావడం, వారు మార్గదర్శనం చేయడం, ఎలా రాబోయే రోజుల్లో పార్టీని పటిష్టవంతంగా ముందుకు పోవాలి, మన యొక్క సక్సెస్ కి కారణం ఏదైతే ఉందో దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా విడమర్చి చెప్పడం జరిగింది. అలాగే జనసేన భారతీయ జనతా పార్టీ యొక్క ఆవశ్యకత ఆంధ్రప్రదేశ్ లో ఉంది కాబట్టి మేమిద్దరం కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ఆ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చెప్పుకుంటూ పోతే చాంతాడంతా. ఈ స్థితిలో ప్రజలందరూ కూడా ఎందుకు అవకాశం ఇచ్చామని తలలు కొట్టుకునేటువంటి పరిస్థితి స్వయంగా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి స్ట్రాంగ్ సపోర్టర్స్ ఆల్సో. ఈ నేపథ్యంలో మనం కలిసి ఉద్యమాలు చేయాలి, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎప్పటికప్పుడు నిలువరించాలి. ఇదే క్రమంలో ఏదైనా శిశపిసలు ఉన్నా, అనుమానాలు ఉన్నా, లేకపోతే వాళ్ళకి స్పష్టత రావాలి అని అనుకుంటే స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. నాకు కేంద్రంలో రమేష్ నాయుడు గారు ఒక చిన్న ఇంటరప్షన్, సారీ ఏమనుకోవద్దు. మీరు ఒక మాట అన్నారు కలిసి ఉద్యమాలు చేయాలని. ఈ 3 సంవత్సరాల్లో ఎక్కడైనా మీ 2 జెండాలు కలిసి కనిపించాయా? ఎనీ ప్రోగ్రామ్, అది ధర్నానా, ర్యాలీనా, లేకపోతే మీటింగ్, ఏదైనా కానివ్వండి, కలిసి ఎక్కడైనా మీ 2 పార్టీల జెండాలు కనిపించాయా? పాయింట్ నెంబర్ 1 చెప్పండి, కావాలి మళ్ళీ చెప్పండి, వింటాను. 2 పాయింట్ నెంబర్ 2, ఇవాళ జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు వస్తే మీ సొంత మిత్రుడే కదా, భాగస్వామిగా ఉన్న అంత క్లోజ్ ఇది కదా, మరి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చిన దాఖలాలు లేవే, మీరు పిలవలేదట, వారు రాలేదు, పేరు కూడా ప్రస్తావించలేదు. ఎక్కడ మీడియా వాళ్ళు అడిగితే కూడా నడ్డా గారు దాటేశారు సమాధానం చెప్పకుండా. సో ఈ రకమైన స్నేహాన్ని ఏ రకమైన స్నేహం అనుకోవాలి? బీజేపీకి సంబంధించినటువంటి సంస్థాగత విషయాల మీద ఈ రోజు పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాల మీద మేము పెట్టుకున్నటువంటి సమావేశం.
అదే క్రమంలో జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాల మీద మొన్న సమావేశం పెట్టుకున్నారు. దానికి కూడా మమ్మల్ని ఆహ్వానించలేదు. వాళ్ళు ఆహ్వానించాలని కూడా మేము కోరుకోవట్లేదు, మేము కూడా ఆహ్వానించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు? ఇది పార్టీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ ఇష్యూస్ కాబట్టి బోత్ పార్టీస్. ఇదే క్రమంలో రేపు మేము రాజకీయపరమైనటువంటి సభ పెడతాం. మొన్న కడపలో రాయలసీమ రణబేరు పెట్టాం. పెండింగ్ ప్రాజెక్టులు ఏ విధంగా ఈ రోజుకి కూడా కాలయాపన చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 52 స్థానాలకు గాను 48 స్థానాలు ఏకపక్షంగా కట్టబెట్టినా కూడా ఏ విధంగా రాయలసీమ ప్రజల్ని మోసం చేశాడు, నిట్టనిలువున నాశనం చేస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని. ఆ ప్రాంతంలో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏ విధంగా నత్తనడక నడుస్తున్నాయి, అక్కడ ఎలా వలసలు పోతున్నారు, అక్కడ ఉన్నటువంటి ట్రిప్ విధానాన్ని తీసేశారు. ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేక విషయాల మీద రణబేరు పెట్టాము. ఆ రణబేరు కార్యక్రమానికి జనసేన మిత్రులందరినీ కూడా ఆహ్వానించాం. వాళ్ళ జెండాలు మా జెండాలు కలిపే కట్టాము. ఆ యొక్క సభలో మాతో పాటు గతంలో పనిచేసి ఈ రోజు జనసేనలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలతో కూడా అక్కడ ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది. మా పార్టీకి సంబంధించి చాలా మంది నాయకులకు అవకాశం రాలా, అలాంటి వాళ్ళకి ఒకరిద్దరికి వచ్చి ఉండొచ్చు. కానీ జనసేన నుంచి వచ్చినటువంటి పాల్గొన్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ సింహపీఠం వేసి వాళ్ళతోటి మాట్లాడించేటువంటి అవకాశం కల్పించాము. రేపు కూడా మేము తప్పనిసరిగా రాజకీయ పరమైనటువంటి ఓపెన్ డయాస్ లో ఒక బహిరంగ సభ జరిపేటువంటి సమయంలో తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన జనసేనకు సంబంధించిన రాష్ట్ర రాజకీయాల ఆవశ్యకత మాకున్నటువంటి సంబంధాల మీద తప్పనిసరిగా స్పృశించే విధంగానే మాట్లాడతారు. దాంట్లో నో డౌట్, దానికి సెకండ్ ఆలోచన లేదు. అసలు బీజేపీలో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆప్షన్స్ మీద చర్చ జరిగిందా? 3 ఆప్షన్స్. 1 టీడీపీ బీజేపీ జనసేన పొత్తు, 2 జనసేన బీజేపీ పొత్తు, 3 జనసేన ఒంటరిగా వెళ్ళడం. ఈ మూడిట్లో ఒక చర్చ జరిగిందా? ఎందుకంటే మీ మిత్రులు ఒకే ఆప్షన్ తీసుకోవాలి. లెక్క ప్రకారం మీ ఇద్దరి మధ్య ఉన్న స్నేహబంధం గట్టిదైతే సింగిల్ ఆప్షన్ తీసుకోవాలి, బీజేపీ జనసేన, ఇది తప్ప వేరే ఆప్షనే ఉండకూడదు. అలాంటిది ఆయన 3 ఆప్షన్స్ తీసుకున్నాడు అంటేనే ఎక్కడో తేడా కొడుతుంది, తేడా సింగ్ లాగా ఎక్కడో తేడా కొడుతోంది. అవునా కాదా? ఇప్పుడు సరే అన్నదమ్ములు అనుకోండి, భార్యాభర్తలు అనుకోండి, మీరు ఆ బంధానికి ఏ పేరైనా పెట్టుకోండి, అంటే ఒక రిలేషన్ కోసం చెప్తున్నా. వాళ్ళిద్దరి మధ్య ఒకటే ఆప్షన్ ఉండాలి, కలిసి ఉండడం, కలిసి పోరాడడం, కలిసి బతకడం, కలిసే రాజకీయం చేయడం. అది కాకుండా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా 3 ఆప్షన్లు జనంలోకి వదిలారు అని అంటే బీజేపీతో తెగతెంపులు చేసుకోవడానికి కూడా సిద్ధమే, ఒంటరిగా పోరాటం అన్నారు. అందుకే ఇక ఒంటరిగా పోరాటం అన్న తర్వాత ఒంటరిగా అది టీడీపీతో కావచ్చు, కమ్యూనిస్టులతో కావచ్చు, ఏదైనా కావచ్చు, అది వేరే విషయం మళ్ళీ అప్పుడు. సో దీని మీద బీజేపీలో ఏం చర్చ ఉంది? ఇప్పటి వరకు అయితే బీజేపీలో ఆ విధమైనటువంటి ఎటువంటి చర్చ అంటే పవన్ కళ్యాణ్ ఆప్షన్ పట్టించుకోవట్లేదు మీరు? నో. ఈ రోజు మా పార్టీకి సంబంధించిన సంస్థాగత విషయాల మీద రాబోయే రోజుల్లో ఏ విధంగా పార్టీని క్షేత్రస్థాయిలో నిర్మాణం చేయాలనేటువంటి విషయాల మీద మాత్రం నడ్డా గారు కాదండి, నడ్డా గారు మీకంటూ ఒక స్టేట్ పార్టీ ఉంటుంది, స్టేట్ కమిటీ ఉంటుంది కదా. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడారంటే ఎన్నికలకు సంబంధించి, అరే మరి మన భాగస్వామి ఈ మాట మాట్లాడాడు, దీన్ని మనం ఎలా డీల్ చేయాలి అనే ఒక చర్చ జరగాలి కదా. అది జరగలేదు అని అంటే మీరు పవన్ కళ్యాణ్ స్పీచెస్ అన్నా చూడకపోయి ఉండాలి, పట్టించుకోకపోయి ఉండాలి. అన్ని ఇప్పుడు మా మిత్రుడుగా సరైనటువంటి భాగస్వామిగా ఆయన వెలువరిచినటువంటి అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో ఎప్పుడు చర్చ చేస్తారు. చర్చ చేయకుండా ఎలా ఉంటారో తప్పనిసరిగా. అయితే అది ఒక మెచ్యూరిటీగా ఎప్పుడు ఎలా ఎక్కడ అనేటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి. అలా తీసుకుంటారని నేను నమ్ముతున్నాను. అదే క్రమంలో పవన్ కళ్యాణ్ గారికి కూడా స్వతహాగా కేంద్ర నాయకులతో నాకు సత్సంబంధాలు ఉన్నాయని వారే చెప్పారు కాబట్టి వారు కూడా వాళ్ళ అభిప్రాయాలను వారితో పంచుకోవచ్చు. పంచుకున్నటువంటి సమయంలో కూడా సరైనటువంటి సమాధానాలు వస్తాయని ఆశిద్దాం. ఇంకొకటి, మాకు పక్క రాష్ట్రాల జాతీయ పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలు డిఫరెంట్ గా ఉంటాయి వికే గారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన విధి విధానాలు ఒక డిఫరెంట్ ఉంటాయి కాబట్టి ఇక్కడ తీసుకునేటువంటి నిర్ణయాలు వ్యక్తి ఆధారంగా ఉంటాయి, అక్కడ తీసుకునేటువంటి నిర్ణయాలు సమిష్టిగా ఉంటాయి. ఒక ఎమ్మెల్యే ఉప ఎన్నికలకు సంబంధించి ఆత్మకూరు లాంటి ఉప ఎన్నికను సైతం పార్లమెంటరీ బోర్డు డిసైడ్ చేస్తుంది ఎవరు నిలబడాలని. ఎస్, రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అభిప్రాయాలు గౌరవిస్తుంది, ఇక్కడి నుంచి తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత అంతిమంగా నిర్ణయం కేంద్ర పార్టీ చేస్తుంది. అలాగే ఈ అంశాల్లో అన్నిటిలో కూడా కేంద్ర పార్టీ మాత్రమే నిర్ణయిస్తుంది. మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాం. ఉదాహరణకి ఉత్తరప్రదేశ్ కు సంబంధించినటువంటి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా మళ్ళా ఫలితాలు చాలా సానుకూలంగా 30 సంవత్సరాల అనంతరం అద్వితీయమైనటువంటి ఫలితాలు సాధించినప్పటికీ యోగి ఆదిత్యనాథ్ గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, కానీ ఆయన కొనసాగించాలి అంటే కూడా 2 వారాలు పట్టింది. గోవాలో కూడా సేమ్
ఎక్కడికి తీసుకున్న బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ పార్టీగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నటువంటి సమయంలో జాతీయ సమిష్టి పార్టీగా బీజేపీలో అది ఉంటుంది, దాన్ని ఎవరు కాదంటలేదులేండి. అభ్యర్థిని నిర్ణయించాలంటే అది రాష్ట్ర కమిటీని సంప్రదించినా కూడా నిర్ణయం అనేది ఢిల్లీ నుంచే వస్తుంది, నో డౌట్. అదేమి ఇష్యూ కాదు అసలు, అది నేషనల్ పార్టీస్లో అది ఉంటుంది, దాన్ని మనం ఏమి అది కాదు చర్చ ఇక్కడ. కాకపోతే అది పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ వ్యూహాత్మకంగా మూతుంది. యా, యా. కాదంటలే సార్, కాదనలా, వ్యూహాత్మకమే. ప్రజల్లోనూ కానీ ఒకసారి కాదు కదా. ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు రోడ్ మ్యాప్ అన్నారు వెంకటరెడ్డి గారు, ఒకసారి రోడ్ మ్యాప్ అన్నారు, ఒకసారి ఓటు చీలనివ్వను అన్నారు, ఇప్పుడేమో ఆప్షన్స్ పెట్టారు. ఇవన్నీ ఏంటి? బీజేపీకి సిగ్నల్స్ ఇస్తున్నాడు ఆయన, బీజేపీకి సిగ్నల్స్ ఇస్తున్నాడు. అది విడిపోవడానికా కలిసి ఉండడానికా తెలియదు, నాకు తెలియదు, కానీ సిగ్నల్స్ అయితే ఇస్తున్నాడు. బట్ బీజేపీ సైడ్ నుంచి రియాక్షన్ ఉండడం లేదు. అంటే ఏంటి దాని అర్థం, ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు వెంకటకృష్ణ గారు మాకెందుకు ఇవన్నీ, అంతేనా? మిమ్మల్ని అడగొద్దా? మీ ప్రశ్న ఓకే, ఇక్కడ వాళ్ళ గొడవ టీడీపీకి ఎందుకు అనేది ఒకటి. మంచిదే మీరు అన్న పాయింట్. ఒకటి. రెండోది, ఇందాక కిరణ్ రాయల్ గారు చిన్నగా గిల్లినట్టు గిల్లాడు. నేను అంటే అన్నాలే కానీ ఆయన ఏం అనకుండా అనలేదులే కానీ పాపం. నేనేమన్నా కిరణ్ రాయల్ గారు 2012లో మీరు అన్న మాట వాస్తవమే. మీరు మాకు డిపాజిట్లు పోయినాయని చెప్పకుండా వాళ్ళకి వచ్చాయని చెప్పారు, వాస్తవమే. నాకు అర్థమైంది. అయితే 2013 లోకల్ బాడీస్లో 120 స్థానాల్లో మేము సర్ప్లస్ ఉన్నాం, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే జగన్మోహన్ రెడ్డి జరిపినట్టు ఎన్నికలు జరిపితే కాదు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు చాలా డెమోక్రటిక్గా నడిపితే మేము ప్రతిపక్షం నుండి, రూలింగ్లో ఉండి కాదు, మేము ప్రతిపక్షం నుండి 2013లో జరిగిన లోకల్ బాడీస్లో 120 స్థానాల సర్ప్లస్లో ఉన్నాం. ఇది ఒక ఆస్పెక్ట్. ఇది ఒక్క నిమిషం పక్కన పెట్టేసి, కొమ్మినేని గారు కాదు, కొలగపూడి గారు 1989లో టీడీపీ ఓడిపోయింది. ఆ రోజు మాకు వచ్చిన స్థానాలు ఎన్నో తెలుసా కృష్ణ గారు? 77. కాంగ్రెస్కి వచ్చింది 181. 5 సంవత్సరాల తర్వాత 1994లో ఎన్నికలు వస్తే మాకు వచ్చిన స్థానాలు ఎన్నో తెలుసా? 226 వచ్చినాయి మాకు. అది హైయెస్ట్. 226 టీడీపీకి. మాకంటే టీడీపీని నేను కాదు, మిత్రపక్షాలు కూడా ఉన్నాయి. అప్పుడు నేను చెప్తుంది టీడీపీకి, నాకు కలిపి 91% సీట్లు వస్తున్నా. నేను టీడీపీకే కన్ఫైన్. కమ్యూనిస్టులే 16 మంది 17 మంది వస్తున్నా. 14 మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయట్లేదు. నేను కన్ఫ్యూజ్ కాను కూడా. అప్పుడు టీడీపీ ప్లస్ అంటే టీడీపీ ప్లస్ దాని కూటమి కలిపి దాదాపు 250 పై స్థానాలు గెలిచారు. 268. కాంగ్రెస్ కి 27 స్థానాలు, 26. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే 181 స్థానాలు వచ్చిన కాంగ్రెస్ 1989-94లో ఈరోజు 2019-24 మధ్యలో పరిపాలన కంటే కూడా 10 టైమ్స్ బెటర్గా ఉంది. అది బెటర్ అని చెప్పాను కానీ దీనికంటే 10 టైమ్స్ బెటర్గా ఉంది. ఆ నేపథ్యంలో 181 స్థానాల నుంచి 26 స్థానాలకు పడిపోయింది. 294 స్థానాల్లో పోటీ చేసి 26 స్థానాలు వచ్చింది కాంగ్రెస్కి. మేము 77 నుంచి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. 74 నుంచి మేము 226 స్థానాలకు వచ్చినాం వెంకటకృష్ణ గారు. 152 స్థానాలు పెరిగింది. సో ఎందుకు నేను చెప్తున్నట్టు 152 స్థానాలు మా మీద రంగా గారి ముద్ర వేసి 5 సంవత్సరాలు ఎంత రుబ్బినా కూడా జనాలు రాష్ట్ర శ్రేయస్సు కోరుకున్నప్పుడు, పరిపాలన మంచిగా ఉండాలి, ఇందాక మేము అనుకున్నప్పుడు పునర్నిర్మాణమో లేకపోతే అభివృద్ధి కావాలనుకున్నప్పుడు అన్ని పక్కన పెట్టి 152 స్థానాలు ఎక్కువ వచ్చినాయి. నేనేమంటానంటే రేపు వైసీపీ జనసేన కలిసి పోటీ చేసినా కూడా మేము 120 స్థానాలకి ఈరోజు పరిస్థితి చెప్తున్నాను. 2 సంవత్సరాలు ఇంకా దిగజారుతుంది ఆ నెంబర్, మళ్ళీ తర్వాత చెప్తాం. కాంగ్రెస్ టీడీపీ కలవంగా వైసీపీ జనసేన కలవలేవా? కాంగ్రెస్ టీడీపీ కలవంగా కలవడం వేరు, కానీ ఆయన ఓపెన్ గా అసలు వైసీపీతో కలవడం కాదు, వైసీపీకి యాంటీ ఓటు చీలనివ్వనని ఉన్న ఆర్టిస్ట్ మీరు అర్థం చేసుకోవట్లేదు. అర్థమైంది కానీ ఇప్పుడు కలిసి చేసిన ఓట్ బ్యాంక్ ఎలా, ఒక్క నిమిషం నా పాత్ర అయిపోయిన తర్వాత ఎంటర్ అవుతున్నారు. అంటే నేను ఏమంటే వాళ్ళు కలుస్తారని హైపోథెటికల్ నెంబరింగ్ కంటెస్ట్లకు వస్తే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి బలం లేదని నేను చెప్పట్లేదు. 6 వాళ్ళ 56 అప్పుడు ఉండదు కలిసినా కూడా. వారికి బలం లేదని చెప్పనని కాదు, వీరి బలం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారిది, అదిగో వాళ్ళది
తగ్గి దీనికి కూడా మైనస్ అవుతుంది. అదేవిధంగా జనసేన బీజేపీ కలిసిన కూడా జనసేన బలానికి ఏమి వచ్చి నష్టం లేదు, దాంతో కలిస్తే పోయే జనసేననే. ధృతరాష్ట్ర కవిగిలైపోద్ది. అది ధృతరాష్ట్ర కవిగిలే, ఇది వేరు, ఇది వేరు కదా, చెడు సావాసం అంటారు చూసావా, అట్లా అవుతుంది అనమాట. సో ఆ నేపథ్యంలో ఆ కాంబినేషన్లో వచ్చినా ఈ కాంబినేషన్లో వచ్చినా ఇక్కడ జనసేనకి వచ్చిన పోయే బలం వాళ్ళ బలం ఉంటుంది, కాదు వాళ్ళ కలవటంలో పోయే బలం ఉంటుంది చూసావా, దారుణంగా పోద్ది. సో వాళ్ళు ఏ కాంబినేషన్లో వచ్చినా టీడీపీకి వచ్చినా డోకా లేదండి, ఎవరు హ్యూమిలేట్ చేయాల్సిన అవసరం లేదు. మా 2024లో డెఫినెట్గా టీడీపీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ కొట్టబోతుంది చూడండి. వార్ వన్ సైడ్, మొన్న మా సార్ చెప్పాడు కదా, మళ్ళా ఈ పొద్దు చెప్తాను, వార్ వన్ సైడ్. అట్లానే మిమ్మల్ని ఎవరిని వద్దనట్లేదు, మేము ఎవరు వద్దనట్లేదు, ఎవరిని వద్దనట్లేదు కిరణ్ రాయల్ గారు, ఎవరిని వద్దనట్లేదు, మాకు వద్దనట్లేదు. కాదండి కిరణ్ గారు, ఆయనేమో వారు వన్ సైడ్ అయినా కూడా మేము ఎవరిని వద్దనట్లేదు అని ఆయన అంటాడు. మేము సీఎం అయ్యేది మేమే, ఎక్కడ తగ్గేదేలే అని మీరు అంటారు. ఈ తగ్గేదేలే అని మీరు అనడం ఏందో, మేము ఎవరిని వద్దనట్లేదు అని వాళ్ళు అనడం ఏందో, దీని మీద శ్రీనివాసరావు గారు చెప్తారంట. చిన్న బ్రేక్ తర్వాత తీసుకుంటా. బ్యాక్ టు ది డిబేట్. శ్రీనివాసరావు వీళ్ళేమో మాకు వారు వన్ సైడ్ అయినా కూడా మేము ఎవరిని వద్దనట్లేదని వీళ్ళు, వాళ్ళేమో తగ్గేదేలే అని వాళ్ళు. ఏంటి గోలేంటి మధ్యలో? ఎవరు తగ్గమన్నారు, ఎవరిని ఆపమన్నారండి? వారు వీరైతే కాదు, వారు జనసేన బీజేపీ వన్ సైడ్, జనసేన బీజేపీ వారు వన్ సైడ్ అయితే వీళ్ళది వారు వన్ సైడ్ అయితే, అదేలే వారు ఒక్కటైతే వారు ఒక్కటవుద్ది. వారు వన్ సైడ్ అయితే వారు వన్ సైడ్ అయింది, వారిద్దరూ ఒక సైడ్ అయితే. కానీ మళ్ళీ ముగ్గురు కలిస్తే ఈ రాష్ట్రానికి బీజేపీ ఏం చేసింది అనే కోపంతో ప్రజలు వీళ్ళకి వచ్చే ఓట్లు కూడా పోయే అవకాశం ఉంది. ఆ ప్రమాదం ఉందా? బ్రహ్మాండంగా. యాక్చువల్గా నా నెక్స్ట్ క్వశ్చన్ జనసేన అట్లా ఏమైనా ఆలోచిస్తుందా అని డౌట్ ఉంది. బ్రహ్మాండంగా. ఎందుకు అంటే ఇంకో విషయం అండి, 1989లో 77 సీట్లు వచ్చిన తెలుగుదేశం 94 వచ్చేసరికి కాంగ్రెస్కి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఓడించింది అన్నారు కదా. అట్లాంటి ఎన్నికలు ఒక రాష్ట్రం సంక్షోభంలో ఉన్నప్పుడు జనం ఏం చూస్తారంటే ఈ పార్టీయా ఆ పార్టీయా అని చూస్తారు, ఈ నాయకుడా ఆ నాయకుడా అని చూస్తారు. ఏ ఇష్యూస్ మీద ఎన్నికలు జరుగుతున్నాయి? రేపు ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు పార్టీల్లో ఏ పార్టీ నంబర్ 1, వీళ్ళిద్దరు నాయకుల్లో ఏ నాయకుడు నంబర్ 3? ఈ ఇష్యూ లీడర్సు పార్టీస్ తర్వాత రేపు ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ని డిసైడ్ చేసేది కొన్ని అంశాలు ఉన్నాయి, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అమరావతి ఎవరు కట్టగలరు, పోలవరం ఎవరు పూర్తి చేయగలరు, పెట్టుబడులు ఎవరు తీసుకురాగలరు, ఈ 3 అంశాల మీద రేపు ఓటేస్తారండి. కాబట్టి వీళ్ళు ఇందాక మీరు ఇంకో మాట అన్నారు, అది చాలా సీరియస్ పాయింట్ అనుకుంటున్నాను నేను. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆప్షన్స్ బీజేపీని దృష్టిలో పెట్టుకున్నా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆయన సీఎం అని పదే పదే చెప్పటం టీడీపీని దృష్టిలో పెట్టుకున్నా, ఎవరు ఏ గేమ్ ఆడుతున్నారని ఒక మాట అన్నారు కదా. వీటన్నిటికన్నా ముందు పవన్ కళ్యాణ్ గారు అసలు ఈ ఆప్షన్స్ ఎప్పుడు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి వచ్చినాక ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో వాళ్ళకి ఏ ఆప్షన్స్ ఇచ్చాడో తెలియదు మనకి. అది ఒక పాయింట్. మీరు ఇన్ని చెప్పారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆప్షన్స్ ఇచ్చిన, వీళ్ళు వారు వన్ సైడ్ అని వీళ్ళు ప్రకటించుకున్నా, వారు వన్ సైడ్ అయినా, వారిద్దరు వన్ సైడ్ అయినా, ఓకే, ఎన్ని జరిగినా అసలు ఎలక్షన్ జరిగే తీరు మీద కదా గెలుపు అవకాశాలు ఆధారపడి ఉండేది. దట్ ఈస్ ద పాయింట్. ఎన్నికలు ఎలా జరగబోతున్నాయి, మనుషులు, ఓటర్లు, పౌరుడు వెళ్ళి తన ఓటు హక్కును తాను వినియోగించుకోగలిగే స్థాయి ఉందా, ఆంధ్రప్రదేశ్ లో ఉంటదా? నా ఫోన్ మీరు ఒక్క రోజు మీ దగ్గర పెట్టుకోండి, రోజు కనీసం ఒక 100 మెసేజ్లు వస్తాయి. అసలు వచ్చే ఎన్నికల్లో నామినేషన్ లేనిస్తారా, అభ్యర్థులను బయటికి రానిస్తారా? నిన్నగాక మొన్న మాచర్లో చూసాం కదా. ఇట్లా అంటే ఒక పక్క ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతున్నమాట కనపడుతుంది. కానీ మరి ఎందుకు ప్రజల పట్ల ప్రభుత్వానికి వ్యతిరేకత పెరుగుతుంది? మరి ఎందుకు ఇంత వ్యతిరేకత ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డిలో అంత ధీమా ఎందుకు భయపడట్లేదు అంటే, ఎన్నికలు ఎలా నిర్వహించాలో బీజేపీ పెద్దల సహకారంతో జగన్మోహన్ రెడ్డికి ఒక రోడ్ మ్యాప్ ఉంది. నాకు తెలిసి
పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారో లేదో తెలియదు కానీ ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం రోడ్ మ్యాప్ ఇచ్చారు. ఆ రోడ్డు మ్యాప్ నిండా ప్రమాదకరమైన మలుపులే. అది రాష్ట్రానికి ప్రమాదం. రైట్. కిరణ్ గారు, ఇక్కడ మీకు సంబంధించి ఒక డౌట్ వస్తుంది. నేను సమాధానం చెప్పాలి. లేదా సమాధానం మీ దగ్గర తీసుకుంటా రమేష్ గారు, దానికి మీరే సమాధానం చెబుతారు కానీ తీసుకుంటా. కిరణ్ ఇది అడిగిన తర్వాత ఇద్దరికి కలిసి చెబుతారు కానీ మీరు కిరణ్ గారికి శ్రీనివాసరావు గారికి ఇద్దరికి చెప్పాల్సి వస్తుంది సమాధానం. ఇప్పుడు ఏంటంటే నాకు డౌట్ ఎందుకు వస్తుందంటే ఈ బీజేపీ మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యతిరేకత మన మీద ఎక్కడ ప్రభావం పడుతుందో అని జనసేన గేమ్ ఆడుతుందా కిరణ్ గారు? లేదు సార్, ఇప్పటి వరకు అట్లాంటి ఆలోచన మాకేం లేదు సార్. పోనీ బీజేపీ మీద వ్యతిరేకత ఉందని ఒప్పుకుంటారా లేదా? సార్ వ్యతిరేకత ఉందో లేదో తెలియదు కానీ ఒక విషయం చెప్పగలను సార్. ఆ, బీజేపీని ప్రజల్లో ఆశీర్వదించేలాగైతే మొన్న ఎన్నికలు జరిగినాయి, ఇప్పుడు ఎన్నికలు జరిగినాయి కదా, ఎన్నికల రిజల్ట్ ఇప్పుడు తెలుస్తుంది. రేపు ఆత్మకూరులో పోటీ చేస్తున్నారు కదా, దాన్ని చూడాలి సార్. ఎందుకంటే మేము మిత్రపక్షంలో ఉన్నాం కాబట్టి నో కామెంట్స్ కొన్ని విషయాలు అంతే. ఇంకా మిత్రపక్షంలో ఉంటే నిజాలు దాచేస్తారా? చెప్పరా? దాచడం కాదు సార్, ఉన్న విషయాలు చెప్తున్నాం కదా. ఏంటి రేపు ఆత్మకూరులో బీజేపీ గెలిచిద్దా? పోటీ చేస్తుంది, గెలుస్తుంది, పోటీ చేస్తున్నారు సార్. పోటీ చేయడం సరే, పోటీ చేసిన అన్ని చోట్ల గెలవారనే లేదులే. రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో గెలుపోవటములు అనేవి చాలా సహజం. కానీ అంటే జనసేనలో కొంతమంది కార్యకర్తలు లేకపోతే కొంతమంది నాయకులతో మీలా ఫ్రెండ్స్ ఉంటారు కదా, మాట్లాడుతుంటే వాళ్ళలో ఒక రకమైన ఫీలింగ్ ఏముంది అంటే ఏపీలో బీజేపీ పైన కాంగ్రెస్ మీద ఎంత వ్యతిరేకత ఉందో బీజేపీ పైన కూడా అంతే వ్యతిరేకత ఉంది. అది ఎలక్షన్ పోయేటప్పుడు కదా సార్, ఎలక్షన్ పోయేటప్పటికి అది ఎఫెక్ట్ పడుతుంది. బట్ ఎలక్షన్ ఎలా పోతున్నాం ఏం పోతున్నాం ఇంకా డిస్కషన్ టైం రాలే కదా, ఇంకా సమయం ఉంది. మీరే కదండి, కాదండి మీరే కదా ఆప్షన్స్ పెట్టి ఆప్షన్స్ లో జనసేన బీజేపీ పోతూ ఒక ఆప్షన్ పెట్టారు కదా. అదే సార్, మేము ఆప్షన్లు పెట్టాము, ఆ ఆప్షన్ అడగమని చెప్తున్నాము. వాళ్ళ ఆప్షన్ చెప్పితే తర్వాత మేము చెప్తాం ఆన్సర్. బీజేపీతో మేము ఎట్టున్నాము, బీజేపీ ఏంటి పరిస్థితి, ఇప్పుడు మేము ఆప్షన్ ఇచ్చాము, బీజేపీ నాయకులు చెప్పాము చెప్పండి అని చెప్పి. మీరు అనుకుంటున్నారా ఇక రాష్ట్ర ఈ బీజేపీ నాయకులు నడ్డా గారికి చెప్తారనేసి పవన్ కళ్యాణ్ గారు ఇలా అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకులు ఇలా అల్టిమేటం ఇచ్చారో, డిమాండ్ ఇచ్చారో, లేకపోతే జనసేన పవన్ కళ్యాణ్ గారు ఈ 3 ఆప్షన్లు ఇచ్చారని ఈ రాష్ట్ర నాయకులు ఎవరైనా నడ్డా గారు చెప్పగలుగుతారు అనుకుంటున్నారు సార్ మీరు? మరి చెప్పలేనప్పుడు మీరు ఎందుకు ఇచ్చారు ఆప్షన్లు? చెప్పాలని చెప్పాం, గట్టిగా చెప్పామని చెప్పాం. మాకైతే చెప్పలేని అనుమానం. ఎందుకంటే ఈ రోజు కూడా ఇప్పటిదాకా కూడా దాని మీద ఎటువంటి క్లారిటీ రాలేదు. నిన్నటి నుంచి ఇంత హడావిడి జరుగుతా ఉంది, జనసేన బీజేపీ హడావిడి ఇంత జరుగుతున్నా కూడా నడ్డా గారు ఇంతవరకు మీద ఏం ప్రకటించలేదు. నేను చెప్పే కదా ఇందాక, పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లు వినడం కానీ పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్లు పట్టించుకోవడం కానీ బీజేపీ చేయడం లేదా అని ఇందాకే రమేష్ని అడిగాను కదా నేను ఆ క్వశ్చన్. ఇప్పుడు దానికి సమాధానం మీరు చెప్తున్నారు, రమేష్ చెప్పకుండా. రమేష్ గారు చెప్తారు సార్, ఖచ్చితంగా రమేష్ నాయుడు గారు చెప్తారు. ఫోన్ లో మాట్లాడుతున్నారే మీరిద్దరు బ్రేక్ లో? లేదు సార్, అమంతా ఏముండదు. మీ ఇద్దరు బ్రేక్ లో ఫోన్ లో మాట్లాడుకుంటుందే. మీరు మధ్యలో అవడం ఎట్లా మాట్లాడతాం? మేము మాట మీకు వినపడుతుంది కదా. బ్రేక్ లో లేదు సార్, బ్రేక్ లో ఏం మాట్లాడ. రైట్. రమేష్ గారు ఇప్పుడు చెప్పండి. రమేష్ గారు ఇప్పుడే సమాధానం చెప్తాను నాకు చెప్పండి. ఎందుకంటే ఒకటి అయితే వాస్తవం రమేష్ గారు, సరే బీజేపీ మీద వ్యతిరేకత ఉందా లేదా అనే దాంట్లో నేను ఆ డీటెయిల్స్లోకి నేను పోను. కానీ ఒక ఇదైతే ఉంది, ప్రజల్లో ఉన్న చర్చ కానీ, ఇటు టీడీపీలో ఉన్న చర్చ కానీ, జనసేనలో ఉన్న చర్చ కానీ, బీజేపీతో మనకి పొత్తు ఉంటే లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగే అవకాశం ఉందని కార్యకర్తల్లో చర్చ జరుగుతుంది. నాయకత్వంలో ఎలాంటి చర్చ ఉందో నాకు తెలియదు. ఎందుకంటే నాకు చంద్రబాబు నాయుడు గారు నాతో మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ గారు నాతో మాట్లాడలేదు. మీలాంటి మిత్రులు అన్ని పార్టీలో ఉంటారు కాబట్టి ఒపీనియన్ ఎలా ఉందనంటే బీజేపీతో పొత్తు ఉంటే లాభం కంటే నష్టమే ఎక్కువ అని సెకండ్ థర్డ్ లీడర్షిప్ నుంచి ఉంది. సో బహుశా జనసేన ఆ భయం వల్లనే ఈ ఆప్షన్లు లేదా రోడ్ మ్యాప్లన్నీ మిమ్మల్ని గట్టిగా ప్రెషర్ చేస్తున్నట్టుంది. మీ అంతటా మీరే బయటికి పోయి మాకు అవసరం లేదు పొండా అని మీ నోటితోనే చెప్పించాలనే వ్యూహం మీద పనినట్టుంది. రమేష్ గారు సార్, 2 విషయాలు. ఆంధ్రప్రదేశ్ లో కాదు ఈ దేశంలో ఈవెన్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని అటక్ నుంచి కటక్ వరకు, ఎక్కడి నుంచి అస్సాం నుంచి అరుణాచల్ వరకు ఎక్కడైనా సరే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారన్నా, ఈవెన్ దో పాకిస్తాన్ లో కూడా నిన్న చూడండి వీడియోలు వచ్చాయి, నరేంద్ర మోడీ గారు లాంటి నాయకుడు పాకిస్తాన్ కావాలని కోరుకుంటున్నటువంటి నేపథ్యం. ప్రపంచంలో ఏ సంఘటన ఏ ఉపద్రవం వచ్చినా దాని దాని గురించి కాశ్మీర్ లో పండిట్లు పారిపోతున్నారు కదా, కాశ్మీర్ లో పండిట్లు పారిపోతుంటే పాకిస్తాన్ లో జెండాలు ఎందుకన్నా మనకి? మేమన్నా పరిపాలిస్తున్నావా? మాకు 2% ఓటు రాకపోయినా ఆంధ్రప్రదేశ్ కోసం ఇత్యధికంగా
సహకారం అందిస్తుంటే, ఇన్ని రైల్వే ప్రాజెక్టులు ఇస్తుంటే, ఇన్ని అడిగినటువంటి స్వయంగా మీరు రాష్ట్రానికి సహకారం అందించలేదు. గడ్కరీ గారు వైసీపీకి సహకారం అందిస్తున్నారు. నాకు ఒక 20-25 బ్రిడ్జిలు కావాలంటే నువ్వు ఓపెన్ చెక్ ఇచ్చాడు. ఎన్ని కావాలంటే అన్ని నేను బ్రిడ్జిలు ఇస్తా, ఎన్ని రైల్వే వంతెనలు కావాలన్నా మీకు శాంక్షన్ చేస్తా, ఎన్ని రోడ్లు రవాణా వ్యవస్థకైనా సరే మీరు డిపిఆర్లు పంపిస్తే నేను సహకరిస్తా అని చెప్పిన తర్వాత ప్రజల్లో మా మీద వ్యతిరేకత ఎందుకు ఉంటుంది? ఏ విషయంలో ఎందుకు వ్యతిరేకత ఉంటుంది? అధికారం చెలాయిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఈ రోజు ఒక్కరోజు పూట గడవాలన్నా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో నడుస్తుంది. ఇది వాస్తవం. మనమే డిబేట్లు పెడతాం. వాస్తవమే, అదే నేను ఒప్పుకుంటా, అది నేను ఒప్పుకుంటా 100%. నేను ప్రజలకు నేనే చెప్తున్నా, మీ తరఫున నేను కూడా చెప్తున్నా, మిగతా వాళ్ళకు అప్పు ఇవ్వని కేంద్రము ఆంధ్రప్రదేశ్కి అడిగినంత అప్పు ఇస్తోంది, నో డౌట్. అది లేకపోతే జీతాలు లేవు, ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకు జీతాలు లేవు, సంక్షేమ పథకాలు లేవు, అప్పు మాత్రం అడగగానే ఇస్తున్నారు, అంతవరకు ఒప్పుకుంటాం. ఎస్ సార్, అది ఇవ్వకపోతే ఇవ్వలేదంటారు సార్, ఇస్తే ఇచ్చినారంటారు. రాష్ట్రంలో బీజేపీని అనగదొక్కుతున్నారు, అది వేరే సబ్జెక్టు. రెండో విషయం ఏంటంటే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ వ్యక్తి ఉన్నా, ఈవెన్ దో ఆపుకు సంబంధించినటువంటి అధ్యక్షుడు, ఆపుకు సంబంధించిన ముఖ్యమంత్రి అనారోగ్యం పాలైనా కూడా నరేంద్ర మోడీ గారు ఒక కార్డియల్ రిలేషన్ సార్, అతనికి ఒక అడ్వైజ్ ఇచ్చాడు. అలాంటి మంచి గుడ్ కన్స్ ఉన్నటువంటి వ్యక్తి మా నరేంద్ర మోడీ గారు, భారత ప్రధానమంత్రి గౌరవనీయులు. మనందరం కూడా అలాంటి మంచి విధానాలను రెస్పెక్ట్ చేయాలి. ఈ రోజు రాష్ట్రంలో గతంలో కూడా అలాంటి విధానాలు ఉన్నాయి, ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేటువంటి విధానాలు. కానీ ఈ అన్హెల్తీ కాంపిటీషన్స్ ఈ జగన్మోహన్ రెడ్డి గారు బానే ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ఎవరెవరు? అధికార పార్టీ, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే వాళ్ళిద్దరే రాష్ట్రంలో పరిపాలించాలా. అవును, వాళ్ళిద్దరే రాష్ట్రాన్ని పరిపాలించాలా. ఇంకెవరు మూడో ప్రత్యామ్నాయ శక్తి ఎదగకూడదు. ఎదుగుతున్నారు. వైసీపీకి బీజేపీకి మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలు లేవా? మా బీజేపీకి ఇచ్చేంత శక్తి అతనికి ఆడుంది సార్. ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది, తీసుకోవాల్సినటువంటి అవసరం మాకే ఉంది. మేము ఇది 13 జిల్లాలకు సంబంధించినటువంటి పార్టీ, 13 జిల్లాలు వెళ్తున్నటువంటి నాయకులు. మేము సుమారు 18 రాష్ట్రాలను పరిపాలిస్తున్నటువంటి ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా అట్లయితే మీరే తక్కువ. అట్లయితే మీరు 13 జిల్లాలు అన్నారు, కాదు ఇప్పుడు 26. అది విడగొట్టిన తర్వాత అయినా సరే దాంట్లో భాగమే కదా. మీకు ఏపీ గురించి అప్డేట్ ఇన్ఫర్మేషన్ లేదు మీకు, అంటే మీకు ఏపీ అనేది లెక్క లేదండి. మీకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే అల్టిమేటమ్స్ లెక్క ఉండవు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే ఆప్షన్స్ పట్టించుకోరు, ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో పట్టించుకోరు, కానీ ఆంధ్రప్రదేశ్ లో అధికారం మాత్రం కావాలి. బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో, ఒక జనసేనకు సంబంధించినటువంటి విషయంలో మేమిద్దరం కలిసి ముందుకు పోవాల్సిందే. ఇది రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటి విషయంలో జనసేనకు సంబంధించిన ఆలోచన విధానం వైఎస్ఆర్సీపీ వాళ్ళ ట్రాప్ లో పడద్దని మాత్రం నేను అడ్వైజ్ ఇవ్వదలుచుకున్నా. మీరు అల్టిమేటం కాదు ఇక్కడ కావాల్సింది. ఒక మాట సార్, ఇప్పుడు రమేష్ గారు ఇవన్నీ వీళ్ళకి వాస్తవంగా మనం మాట్లాడుకోవాలంటే సార్ వినపడుతుందా? వైఎస్ఆర్సీపీ ట్రాప్ లో పడద్దని చెప్పి ఇప్పుడు మీరందరికీ ఒకేసారి మెసేజ్ వచ్చినట్టుంది సార్. ఈ డైలాగ్ ఎవరికి? బీజేపీ వాళ్ళకి. ఇప్పుడే సత్యకుమార్ గారు చెప్పినారు, ఇప్పుడే మెసేజ్ వచ్చింది. సత్యకుమార్ గారు బీజేపీ వాళ్ళు కొంతమంది చెప్పారు ఇదే. మరి సత్యకుమార్ గారు చెప్పిన మాటలే అది. ఇప్పుడు ఈయన చెప్తున్నా అంటే వీళ్ళందరికీ మెసేజ్ కాదండి, స్టేట్మెంట్ అండి. అది స్టేట్మెంట్. అదే స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ మెసేజ్ రూపంలో నాకు వైసీపీ ట్రాప్ లో పడొద్దని అన్ని పార్టీలకు చెప్పిన మాట వీళ్ళు చెప్తున్నారు. అంటే వీళ్ళు చెప్తున్నారంటే నాకు హాస్యాస్పదంగా, అంటే వైసీపీ ట్రాప్ లో పవన్ కళ్యాణ్ ఎందుకు పడతాడు సార్ రాష్ట్రంలో? మనం అర్థం చేసుకోవాలి. లేదు అది మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే, రాష్ట్రంలో ప్రజల మేలు కోరదామా, చైర్ కోసం పోరాడుకుందామా, ఈ రెండిట్లో క్లారిటీ కూడా ఉండాలి. అది ప్రజలు ఇది ఇక్కడ అసలు విషయం. ఇప్పుడు రమేష్ ఇప్పుడు బయట పెట్టాడు, మీరు సీఎం కుర్చీ కోసం మాట్లాడతారా, రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడతారా? కిరణ్ తేల్చుకోండి. కిరణ్ సార్, రాష్ట్ర ప్రజల కోసం చెప్పాం కదా సార్. ప్రజల రాజ్యం రావాలని మన నాయకుడు చెప్పాడు కదా, ప్రజలే గెలవాలి, ప్రజల రాజ్యం కాదు. రమేష్ ఏమంటున్నాడు? రాష్ట్ర ప్రజల కోసం, ప్రయోజనాల కోసం, ప్రజల మంచి కోసం కొట్లాడుకుందామా, కుర్చీ కోసం కొట్లాడుకుందామా అంటే ప్రజల శ్రేయస్సు కోసం. మన ఇద్దరి మధ్య పంచాయతీ వద్దు, కుర్చీ పంచాయతీ మాట్లాడుకోవాల్సినటువంటి కాదు.
మాట్లాడాలి అనుకుంటే కూడా జనసేనకు సంబంధించినటువంటి అధినేతను మేము నరేంద్ర మోడీ గారు ఒక చిన్న తమ్ముళ్లాగా భావిస్తాం. సరే రమేష్ గారు ఫైనల్ ఒక మాట చెప్పండి. ఇవన్నీ కాదు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించాలి అని అంటే టీడీపీతో కలిసి పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేయక తప్పని పరిస్థితి అని పవన్ కళ్యాణ్ గారి నమ్మి తెలుగుదేశం పార్టీతో పొత్తుకి సిద్ధమయ్యి, అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుని పవన్ కళ్యాణ్ గారు వెంపర్లాడతారని నేను అనట్లే, కానీ వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఏదన్నా వచ్చి మనం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు వెళ్లాల్సిందే అని పవన్ కళ్యాణ్ గారు ఫిక్స్ అయ్యారు అనుకోండి, బీజేపీ పవన్ కళ్యాణ్ గారి మాటని గౌరవిస్తుందా లేదా? స్ట్రైట్ ఇది ఊహాజనితమైనటువంటి ఎట్లా ఊహాజనితం అండి? ఎట్లా ఊహాజనితం? ఆయన ఆప్షన్స్ ఇచ్చి కూర్చున్నాడు అక్కడ. ఒక విషయం అర్థం చేసుకోవాలి. రమేష్ గారు రాష్ట్రంలో రమేష్ గారు మీకు శ్రీనివాసరావు గారు ఒక ప్రశ్న అంట. రమేష్ అన్న ఒక ప్రశ్న అన్న, మీరు రైల్వే బ్రిడ్జీల గురించి అన్నీ చెప్పారు. రైల్వే బడ్జెట్లో దక్షిణ భారతదేశానికి కేంద్రం కేటాయించింది 59 కోట్లు. 59 కోట్లు మొత్తం దక్షిణ భారతదేశానికి. పార్లమెంట్లోనే పెద్ద ఇష్యూ అయింది. అవును. ఉత్తర భారతదేశానికి కేటాయించింది 13,500 కోట్లు. అక్కడ 13,500 కోట్లు బడ్జెట్ లోనే పెట్టాల్సిన పని లేదు కదా. పెట్టినోడిగా నమస్తే అన్న. అంటే చాలా నమస్తే నమస్తే సరే, మరి టాపిక్ ఏంటో పోతుంది. టాపిక్ ఏంటో పోతుంది. No, 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 no. దీని రిలేటెడ్ నాకు సరే, రైల్వే మీద రకరకాల చర్చ ఉంది. నో ప్లీజ్ రైల్వేకి సంబంధించిన వేరే చర్చ కానీ నా పాయింట్ రమేష్ రమేష్ గారికి నాది చర్చకు సంబంధించి అసలు చెప్పనివ్వండి సార్. ఏం చెప్తాను? పవన్ కళ్యాణ్ గారు గనక టీడీపీతో పొత్తు ఖచ్చితంగా ఉండాల్సిందే, జగన్ గద్దె దించడం కోసం నేను ప్రజలకు మాట ఇచ్చాను, ఓటు చీలనివ్వనని, కాబట్టి పొత్తు తప్పదు పెట్టుకోవాల్సిందని పవన్ కళ్యాణ్ గారు గనక ఖచ్చితంగా అంటే బీజేపీ పవన్ కళ్యాణ్ మాటని గౌరవిస్తుందా? నీ దారి నీది, మా దారి మాది అని అంటుందా? రమేష్ ప్లీజ్. నేను కూడా 2 ఆప్షన్లు చెప్తాను. ఎవరికి? ఇది పార్టీకి సంబంధించినటువంటి నమస్తే ఎందుకు పెడుతున్నావునా? నేను నిన్ను పిలిచిందే బీజేపీ అని, మళ్ళీ పార్టీకి సంబంధం లేదంటే ఎట్టా? నో పార్టీలో చర్చ జరగనటువంటి ఓకే చెప్పండి. పార్టీలో ఏదైనా చర్చ జరగాల్సిందే. అల్టిమేట్ గా మా నేషనల్ పార్టీయే నిర్ణయం తీసుకుంటది. దానికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కట్టుబడి ఉండాల్సిందే ప్రతి కార్యకర్త. అది మా పార్టీకి సంబంధించినటువంటి సుశిక్షితులైనటువంటి కార్యకర్తలుగా అది ఫాలో అవుతుంటాం. సో నేనేమంటానంటే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి విషయంలో గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త యొక్క గుండె చెదిరిపోయి ఉన్నది. అలయన్స్ పెట్టుకోవడం అనేది ఆనాటి జాతీయ ప్రయోజనాలు అయ్యుండొచ్చు, లేకపోతే ఆనాడు కాంగ్రెస్ అనేటువంటి విశ్వవృక్షాన్ని కూలదోయాలనేటువంటి ఉద్దేశంతో మేము పొత్తులు పెట్టుకోండొచ్చు, ఆంధ్రప్రదేశ్ త్యాగం చేసి ఉండొచ్చు. కానీ పొత్తు పెట్టుకున్న ప్రతిసారి బీజేపీని అనంతరం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మమ్మల్ని తొక్కాడు ఒకటి, ఆ ఎన్నికల సమయంలో కూడా ఏ విధంగా మాకు ఇచ్చినటువంటి సీట్లలో కూడా వెన్నుపోటు పొడిచారు అనేటువంటి అంశాల మీద ప్రతి కార్యకర్త కూడా అలయన్స్ పాలిటిక్స్ అంటే భయపడేటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు 2014లో బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకొని 2014లో అధికారంలోకి వచ్చిన సీట్లన్నీ చివరికి నామినేషన్ వేసిన తర్వాత సరే ఏం జరిగింది మా పార్టీల మధ్య ఏం జరిగింది అనేది అనవసరం మాకు. కాదు నా మాట మీరు చెప్పారు కదా, నేను చెప్పబోతున్నా. నన్ను అడగనివ్వండి, నన్ను అడగనివ్వండి. చంద్రబాబు నాయుడు గారు బీజేపీని తొక్కారు అని మీరు అన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు బీజేపీని తొక్కారా, బీజేపీ తెలుగుదేశాన్ని తొక్కిందో మాకు తెలియదు, కానీ కేంద్రం అయితే ఆంధ్రప్రదేశ్ని తొక్కేసింది. అది క్లియర్, ఇట్స్ వెరీ క్లియర్. ఎందుకంటే మీ నోటితో మీరు విభజన చట్టాన్ని చేసినప్పుడు మీ నోటితో మీరు మాట్లాడి చట్టాన్ని ఆగండి ఒక మాట సార్, ఒక మాట రమేష్ గారు ఒక మాట. మీ నోటితో మీరు విభజన చట్టాన్ని చేసినప్పుడు తెలుగు ప్రజలు గర్వించే నాయకుడు ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు గారు ఆయన నోటితో ప్రత్యేక హోదా అడిగి సాధించి పెడితే 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలని కూడా అడిగిన నేపథ్యంలో దాని మీద పుస్తకాలు కూడా వేసి పంచి పెడితే మీరు రాగానే నీతి ఆయోగ్ అనే దాన్ని తీసుకొచ్చి ప్రత్యేక హోదాన్ని ఎత్తేసి ఎంత దాన్ని చేశారు, ఎందుకంత చేయాల్సి వచ్చింది? ఒక ఆంధ్రప్రదేశ్కి ఇస్తేనే బరువు అయిపోయిందా? అక్కడ మొదలైంది తొక్కడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని. అది వెంకయ్య నాయుడు గారి మీద
ఇంటర్నల్ పాలిటిక్సా, లేకపోతే రమేష్ నాయుడు మీద ఇంటర్నల్ పాలిటిక్సా, లేకపోతే ఇంకేమన్నా నాకు అనవసరం, సౌత్ ఇండియా మీద. డీటెయిల్స్ లో పోవట్లే. సౌత్ ఇండియా మీద సౌత్ ఇండియా మీద సౌత్ ఇండియా మీద ద్వేషమా, మొత్తం మీద అయితే ఆంధ్రప్రదేశ్ తొక్కింది బీజేపీ. టీడీపీ మధ్య ఏం జరిగింది అనేది మాకు అనవసరం, అది ఆ ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రైట్, ఒక్క నిమిషం రమేష్ గారు, ఒక్క నిమిషం. Outdated వెంకటరెడ్డి గారు ప్రత్యేక హోదా అనేటువంటిది అవుట్డేటెడ్ సబ్జెక్ట్. ఎవడంటే అవుట్డేట్ అన్నది? మీరంటే అయిపోతుంది అవుట్డేటెడ్ అని. మీరు ఒక్కళ్ళే మీరంటే మీరు అవుట్డేటెడ్ అంటే అవుట్డేటెడ్, మీరు ఇండేటెడ్ అంటే ఇండేటెడ్ కాదు. మీకు ఆకలి అయితే దేశానికి ఆకలి, మీకు కడుపు నిండితే దేశానికి కడుపు నిండినట్టు, అంతేనా? కాదండి, కాదండి, కాదు. ఎవడు చెప్పాడు అవుట్డేటెడ్ అని? అవుట్డేటెడ్ అంటే మీరంటే అయిపోద్ది అవుట్డేటెడ్ అని కాదు. మీకు ఆకలి వేస్తే కాదండి, కాదు కాదు కాదు, మీకు ఆకలి వేస్తే దేశం కడుపు పట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో గత 5 సంవత్సరాలు అయ్యా రమేష్ గారు, రమేష్ నాయుడు గారు, లేకంటే ఆ ప్రాంతాల్లో కాదు కాదు నాగోత్ రమేష్ నాయుడు గారు, జీవన ప్రమాణాలు ఇదే ప్రజల్లో వ్యతిరేకత అంటే ఇదే, ప్రజల్లో వ్యతిరేకత అంటే ఇదే. ఆంధ్రప్రదేశ్ లో మీకు ఆకలేస్తే ప్రజలు కడుపు పట్టుకోవాలి దేశం అంతా, మీకు కడుపు నిండితే దేశం అంతా తేంచాలన్నమాట బేవని. మీకు కడుపు నిండితే మీరు అవుట్డేటెడ్ అంటే అవుట్డేటెడ్, ఇండేటెడ్ అంటే ఇండేటెడ్. అందుకే ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ద్వేషించేది. ఆంధ్రప్రదేశ్ లో మీరు అవుట్డేటెడ్ అంటే రేపు ఇంకొకటి వచ్చి దాన్ని లైన్ లో పెడతాడండి. ఈ దేశంలో ఏది అవుట్డేటెడ్ కాదు, ఈ దేశంలో ఏది అవుట్డేటెడ్ కాదు. వేరే చర్చ ఈ దేశంలో ఏది 80 సంవత్సరాల నాటి చట్టాలు ఇంకా చెల్లవు కాదండి. రాష్ట్రానికి విభజిత రమేష్ లాస్ట్ మినిట్ లో ఉన్నాం, ఒక్క నిమిషం రమేష్. బీజేపీ వాళ్ళు పదే ఉంటే టీడీపీ ఉండాలా లేకపోతే వైసీపీ ఉండాలంటారు, వీళ్ళకే టీడీపీకి ఇవ్వాలంటారు. కానీ రేపు రమేష్ నాయుడు గారు రేపు 24లో బీజేపీ దిగి ఆపోవాళ్ళకి ఇస్తారు మీరు ప్రధాని పదవి, వేరే పార్టీని ఎక్కనిస్తారా? థర్డ్ ఫ్రంట్ని వదిలేసుకుంటారా మీరు? బీజేపీలో ఎందుకు ఉండాలి? కాంగ్రెస్ బీజేపీలో ఎందుకు ఉండాలి? వాళ్ళు 2014 వాళ్ళు ఇప్పుడు 14 నుంచి 24 వరకు మీరు వదిలేస్తారా? ప్రజలు ఆహ్వానించాలి. మరి అదే కదండి ఇక్కడ మీ ద్వంద్వ వైఖరి ఆపండి, మీ ద్వంద్వ వైఖరి ఆపండి, ఇంకా ఆపండి, ఇంకా చర్చను కంటిన్యూ చేద్దాం. ఈ ద్వంద్వ వైఖరి ఆపుదాం. మీకైతే ఆహ్వానించాలంట, మాకైతే వద్దంట, ఈ రెండేనంట. ఎట్లా అండి ఈ కథలు చెప్పి కదా? ఒకటి. రెండోది వెంకటేశ్వర ఇదంతా కాదండి. ఈరోజు ఒక సిచ్యువేషన్ చెప్పండి, ఏపీలో పరిస్థితి ఎలా ఉందో. 90% మీది కాదు, సో అనబోయి మళ్ళీ మంచి పదం కాదని వెనక్కి తీసుకున్నాడు. సోది అన్నా కూడా దాని బీజేపీకి సంబంధించింది కదా, ఏపీ లీడర్లు అందరిలాగా ఆ భాష వాడలేదు, దానికి సంబంధించింది కాదు. ఒకవేళ అన్నా కూడా బీజేపీకి సంబంధించింది. ఈరోజు 90% వైసీపీ వాళ్ళు ఏం కోరుకుంటారు తెలుసిన? జనసేన టీడీపీ కలవకూడదని కోరుకుంటారు. అంతే కదా. 90% టీడీపీ వాళ్ళు ఏం కోరుకుంటారు తెలుసిన? జనసేన టీడీపీ కలవకూడదని కోరుకుంటారు. ఈ సిచ్యువేషన్ ఎక్కడ రాలేదు. మరి పాపం వైసీపీలో తెలియక ఊరుగా పవన్ కళ్యాణ్ గారిని ఏదో మాకు దూరం చేద్దామని ప్రయత్నిస్తున్నారు. టీడీపీ వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నారు. వెంకటకృష్ణ గారు, ఇది పెక్యులర్ సిచ్యువేషన్. అర్థమవుతుందా నేను చెప్పింది? అవునవును, నాకు అర్థమైందిలే, నాకు అర్థమైంది. అదేందో విచిత్రమైన పరిస్థితి. వెంకటరెడ్డి గారు, శ్రీనివాసరావు గారు, రమేష్ నాయుడు గారు, కిరణ్ రాయల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ. ఇది వాటి డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం.